స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వదినమ్మ. వెంకటాపురం అనే ఒక పల్లెటూళ్ళలో దామోదరం, మీనాక్షి అనే భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి సూర్య అనే కొడుకు, నవ్య అనే కూతురు ఉంటారు. సూర్య పక్కనే ఉన్న సిటీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. నవ్య కూడా అదే సిటీలో కాలేజ్ చదువుతూ ఉంటుంది. సూర్యకి పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. నవ్య చిన్నది కావటంతో ఇంట్లో వాళ్ళు చాలా ముద్దుగా గారాభంగా చూస్తూ ఉంటారు. అన్నయ్య సూర్యకి కూడా చెల్లెలంటే చాలా ఇష్టం. ఒకరోజు సూర్య ఆఫీస్కి వెళ్ళటానికి షూ పాలిష్ చేసుకుంటూ ఉంటాడు. నాన్నా, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నానని చెప్పారు కదా, ఎంతవరకు వచ్చాయి? ఇప్పటి వరకు చూసిన వాటిలో 1-2 సంబంధాలు బాగానే ఉన్నాయిరా. అన్ని విధాలుగా మనకి సరిపోయేవే. వాటిలో ఏది బావుంటుందా అని ఆలోచన చేస్తున్నాం. బావున్నాయంటున్నారు కదా, మళ్ళీ ఆలోచించటం దేనికి నాన్నా? అంటే బామ్మర్ది కూడా ఉంటే బాగుంటుంది కదరా. నీకు ముందు ముందు జీవితంలో అత్తారింటికి వెళ్ళడానికి బాగుంటుందని. అమ్మాయి నచ్చితే బామ్మర్దితో పని ఉందమ్మా. పెళ్ళంటే అమ్మాయి నచ్చగానే చేసేయడం కాదురా, చాలా విషయాలు ఆలోచించాలి. అవి మీకు తెలియవులే, పెద్దవాళ్ళం. మాకు తెలుసు, మేం చూసుకుంటాం. సరే అమ్మా, మీ ఇష్టం. అప్పుడే కాలేజ్కి బయలుదేరుతూ నవ్య, ఒరే అన్నయ్య, పాకెట్ మనీ ఇవ్వరా అని అంటుంది. సూర్య జేబులో నుండి ఒక 500 రూపాయలు తీసి చెల్లెలి చేతికి ఇస్తాడు. ఏంట్రా ఒక్కసారి 500 ఇచ్చావు? అమ్మా, ఇవి ఒక్కరోజు కాదులే, వారం మొత్తానికి. నీకు నయమే, మంచి అన్నయ్య ఉన్నాడు. నాకు అట్లాంటి అన్నలేడు. అన్నయ్యకి నాపై ఈ ప్రేమ ఇంకెన్నాళ్ళులే, వదిన రాగానే తగ్గిపోతుంది. ఏమీ తగ్గదు అని చెల్లి నెత్తిమీద ఒక మొట్టికాయ వేస్తాడు. నిజమారా అన్నయ్య? నిజం చెల్లి, మీ వదినొస్తే మాత్రం నీ మీద ప్రేమేలా తగ్గుతుందిరా నాకు. థ్యాంక్స్ రా అన్నయ్య. అమ్మా, కాలేజ్కెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్తూ వెళ్తూ నవ్య, అమ్మా, ఆడపడుచుని బాగా చూసుకునే వదిన్ని చూడండి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నవ్య ఫ్రెండ్ స్పందన నవ్య కోసం బస్టాప్లో ఎదురుచూస్తూ ఉంటుంది. ఏంటే చాలా హుషారుగా ఉన్నావు? త్వరలో నాకు వదిన రాబోతుందే, నిజమా? అని షాక్ తిన్నట్టు అంటుంది స్పందన. అదేంటే, నేనేదో ప్రమాదకరమైన విషయం చెప్పినట్టు అలా బిగుసుకుపోయావు? ఇది ప్రమాదకరమైన విషయం కాక మరేంటే? నాకొదినొస్తే ఇందులో నీకొచ్చిన ప్రమాదమే ఉందే. ప్రమాదం అన్నది నాకు కాదు, నీకు. నాకా? అవును, ఇందులో నాకొచ్చిన ప్రమాదమే ఉంది. చాలా ఉంది పిచ్చిమొహమ. మీ ఇంటికి వదిన రానంతకాలమే పుట్టింట్లో ఆడపిల్ల పెత్తనం, గారాబం, అన్నయ్య దగ్గర చనువు. ఆవిడగారింట్లో అడుగుపెట్టాక అన్నీ మటుమాయమైపోతాయి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో నువ్వేం చెప్పినా వింటారు, మీ అమ్మ, నాన్న, అన్నయ్య. కాని రేపు మీ వదినొచ్చాక నువ్వు చెప్పిన ప్రతిదానికి ఆవిడ అడ్డుపడి వేరొకటి చెప్తా ఉంటది. ప్రతి విషయంలో నీ డామినేషన్ తగ్గించాలని ట్రై చేస్తుంది. మీ ఇంట్లో నీకు ఇంపార్టెన్స్ తగ్గిస్తుంది, నిన్ను ఆఫ్టరాల్ని చేసేస్తుంది. అలా చేస్తే మా అమ్మ, నాన్న ఎందుకు ఊరుకుంటారు? ఆ మాటకు స్పందన నవ్వి, ఇప్పుడు మీ ఇంట్లో సంపాదించేది, ఇంట్లో ఖర్చులు భరించేది మీ అన్నయ్య. రేపు పెళ్ళయ్యాక మీ అన్నయ్య ఏమో మీ వదిన చేతిలో ఉంటాడు. ఆవిడ ఎలా కీయిస్తే అలా ఆడతాడు. అప్పుడు ఇక ఊరుకోక ఏం చేస్తారు? మా అన్నయ్య జీతం తెచ్చి మా అమ్మ చేతికే ఇస్తాడు తెలుసా? ఇప్పుడంటే జీతం తెచ్చి మీ అమ్మ చేతిలో పెడుతున్నాళ్లే, కానీ రేపు పెళ్ళయ్యాక అలా ఉండదు. జీతం నేరుగా మీ వదిన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీ అమ్మ, నాన్న కూడా డబ్బులు కావాలంటే మీ వదిన్నే అడుక్కోవాలి. ఇష్టం లేకపోయినా, చేసేదేమీ లేక నీతో పాటు బాధపడుతూ కూర్చోవడం తప్ప మీ అమ్మ, నాన్నకు కూడా వేరే దారుండదు. మా అన్నయ్య అలాంటివాడు కాదు. నా విషయంలో ఎప్పటికీ తను అలా మారడు. అన్నయ్యలు మారరే, వదినలే బలవంతంగా వాళ్ళని మారుస్తారు. అవసరమైతే వాళ్ళని మార్చడానికి మన గురించి చాడీలు కూడా చెప్తారు. ఎంతటి మగాడైనా పెళ్ళం మాయలో పడాల్సిందే, పెళ్ళం చెప్పినట్టు వినాల్సిందే. ఆ మాటలకు నవ్య ఆలోచనలో పడుతుంది. ఈలోగా బస్సు వస్తుంది. ఇద్దరూ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా పక్కుళ్ళో అవని అనే అమ్మాయి ఉంటుంది.
అవని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితమే మరణిస్తాడు. తల్లి భ్రమరాంబ, అక్క రేణుక ఉంటారు. రేణుకకి పెళ్ళైనా భర్తతో గొడవపడి పుట్టింట్లోనే ఉంటుంది. భ్రమరాంబ అవనికి పెళ్లి చెయ్యాలని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది. ఒకరోజు అవని తన తల్లి భ్రమరాంబతో ఇలా అంటుంది. ఏంటమ్మా, పెళ్లి పేరుతో ఆ అబ్బాయి బాగున్నాడా, ఈ అబ్బాయి బాగున్నాడా అంటూ రోజు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు చూపిస్తున్నారు. పోనీ నాకు నచ్చారని చెప్పినా మళ్ళీ అది పక్కన పెట్టి ఇంకొక కొత్త సంబంధం పట్టుకొస్తారు. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే నీకు అత్త, ఆడపడుచు పోరు లేని సంబంధం చూడాలని. ఏం వాళ్ళుంటే ఏమవుతుందిట? చాలా అవుతుందే. అసలు కోడలికి మొదటి శత్రువులు వాళ్ళిద్దరేనే. నువ్వు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతకాలం, వాళ్ళు చెప్పిన మాట విన్నంతకాలం సరే సరే, అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నీ సొంతంగా ఆలోచించడం మొదలు పెడతావో, నీకు నచ్చినట్టు చేయడం చేస్తావో అప్పటినుంచి ఉంటుంది నీకు వాళ్ళ హింస అని భ్రమరాంబ అనటంతో ఆ పక్కనే ఉన్న అవని అక్కైన రేణుక ఇలా అంటుంది. అమ్మ చెప్పేది నిజమేనే చెల్లి. చీటికి మాటికి నీ మనసుని గాయపడేలాగా ఏదొక మాట అంటూ నిన్ను రాచి రంపాన పెడతారు. నిన్ను నీ భర్తతో సరిగా కాపురం చేయనివ్వరు. నీ మీద పెత్తనం చేస్తూ ఉంటారు. నీ మొగుడికి నీ మీద లేనిపోనివి కల్పించి చెప్తారు. చెప్పగా వినగా మెల్లగా నీ మొగుడు కూడా మారిపోతాడు. వాళ్ళ వైపుకే తిరుగుతాడు. అప్పుడు మొత్తానికే నీకు కాపురానికి ఎసరొస్తుంది. అందుకని. కాని అత్త ఆడపడుచు ఉంటే ఆ ఇంటికి కొత్తగా వెళ్ళిన నాకు కాస్త చేదోడు వాదోడుగా ఉంటుంది కదా. ఆ చేదోడు వాదోడుదేముందిలే నీకు అలవాటయ్యే వరకు. కావాలంటే నేను మీ అక్కో ఎవరో ఒకళ్ళం వచ్చుంటాం నీ దగ్గర కొన్నాళ్ళ పాటు. కాని మనం అనుకున్న సంబంధం దొరకాలంటే కష్టం కదమ్మా. మా ప్రయత్నం మేం చేసి చూస్తామే. ఆ తర్వాత జరగబోయే సంగతి అప్పుడు చూద్దాం. సరేలే. లంచ్ టైంలో కాలేజ్ క్యాంటీన్లో నవ్య, స్పందన ఇద్దరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. హే స్పందన, పొద్దున నువ్వు చెప్పినట్టు నిజంగానే జరుగుతుందా? 100% జరుగుతుంది. అనుభవంతో చెప్తున్నాను. మా ఇంట్లో మా వదిని చూస్తున్నాను కదా. మీ ఇంట్లో జరిగినట్టు అందరిళ్లలో జరగాలని లేదు కదా. సరే, నువ్వన్నట్టు జరగకపోతే మంచిదే. ఒకవేళ జరిగితే అప్పుడేం చేస్తావు? ఆ మాటకు నవ్య ఆలోచనలో పడుతుంది. ఇంకో విషయం, మీ అన్నయ్యకి పెళ్లి కాకముందు, నీకొదిన రాకముందు నీకు జరిగే పెళ్లి ఒక తీరుగా ఉంటుంది. అదే మీ అన్నయ్య పెళ్ళయ్యాక, నీకొదినొచ్చాక నీకు జరిగే పెళ్లి మరో తీరుగా ఉంటుంది. అంటే ఏమిటి? మీ అన్నయ్య పెళ్లి కాకముందు నీకు బోలెడంత కట్నం ఇచ్చైనా సరే నీ జీవితం బాగుండాలని చెప్పి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలనుకుంటారు. కాని మీ వదినొచ్చాక అలా ఉండదు. ప్రతి రూపాయి లెక్కలేస్తుంది. మీ వాళ్ళు అంతేసి కట్నం నీ పెళ్లి కోసం ధారపోస్తుంటే ఆవిడ చూస్తూ ఊరుకుంటుందనుకున్నావా? తక్కువ కట్నంతో ఏదో ఒక దారిన పోయే దానయ్య సంబంధం చూసి ముడిపెట్టి నిన్ను వదిలించుకోవాలనుకుంటుంది. అందుకే జాగ్రత్తపడు. నా గతి నీకు పట్టించుకోకు అని స్పందన అనటంతో నవ్య మనసులో కూడా కొద్దిగా భయం మొదలవుతుంది. సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికొచ్చిన నవ్య, అమ్మా, అన్నయ్యకి నాకు పెళ్లి చేసిన తర్వాత చేయొచ్చు కదా. ఎందుకే అలాగంటున్నావు? ఇప్పుడు చేస్తే ఏవైందట? అది కాదమ్మా, రేపొదినొచ్చాక నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో కదా. అదేం ఆలోచనే? అయినా వదిన ఎందుకు ఒప్పుకోదనుకుంటున్నావు? ఏం లేదమ్మా, నాకెందుకో అలా అనిపించింది. అలా ఏం జరగదులే. అట్లాంటివేవీ మనసులో పెట్టుకోకుండా హాయిగా ఉండు అని మీనాక్షి అనటంతో నవ్యలో కాస్త భయం తగ్గుతుంది. సరేనమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు కాలేజీకి సెలవు పెట్టు. మీ అన్నయ్యకి పెళ్లి చూపులకెళ్ళాలి. అలాగా? ఏది నా కాబోయే వదిన ఫోటో ఒకసారి చూడనివ్వు. మీనాక్షి పెళ్లికూతురు ఫోటో నవ్యకి చూపిస్తుంది. అమ్మాయి చాలా అందంగా ఉందమ్మా. మంచి కలమొహం. అందుకే ఈ సంబంధం ఓకే చేశాను పెళ్లి చూపులకి. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సూర్య, అయితే మీరనుకున్నట్టే ఈ అమ్మాయికి తమ్ముడున్నాడా? ఆ పక్కనే ఉన్న దామోదరం, లేడ్రా. అలాగా, మరైతే పెళ్లి చూపులకి ఈ సంబంధం ఓకే ఎలా చేశారు నాన్నా? మంచి కుటుంబం అని తెలిసిందిరా. అమ్మాయి కూడా మంచి పద్ధతులు కలిగిందంట. అందం అణుకువలో కూడా ఏమాత్రం తీసిపోదంట. పెద్దలంటే చాలా గౌరవమట. పైగా కాస్త డబ్బున్న వాళ్లే. ఇద్దరూ ఆడపిల్లలే కాబట్టి ఉన్న ఆస్తి మొత్తం ఇద్దరికీ సరిసగం వస్తుంది. కాకపోతే పాపం ఆ అమ్మాయికి తండ్రి చనిపోయాడు. ఇప్పటి వరకు మేం చూసిన సంబంధాల్ని బట్టి, ఇప్పుడున్న రోజుల్ని బట్టి మనకి అనుకువగా ఉండే అమ్మాయి దొరికితే చాలని ఓకే చెప్పేశాంరా. సరే నాన్న,
మీ ఇష్టం, నాకైతే ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇక మరుసటి రోజు సూర్య వాళ్ళు పెళ్లిచూపులకి అవని వాళ్ళ ఇంటికి వెళ్తారు. నవ్యకి మాత్రం మనసులో తనకు కాబోయే వదిన మనసులో ఆడపడుచు పట్ల ఉన్న అభిప్రాయం తెలుసుకోవాలని కుతూహలం, టెన్షన్ ఉంటుంది. హాల్లో కూర్చుని ఉన్న మగపెళ్లి వాళ్ళని తన గదిలో నుంచి చూస్తుంది అవని. అదేంటమ్మా, అత్త ఆడపడుచు పోరులేని సంబంధం చూస్తున్నావు అన్నారు కదా. అనుకున్నామే, కానీ కుదరలేదు. ఒకవేళ నీకేదైనా ఇబ్బంది గాని వస్తే అప్పుడు ఏం చెయ్యాలో అక్క నేను చెప్తాం అని అవనిని రెడీ చేసి తీసుకొచ్చి హాల్లో కూర్చోపెడతారు. పెళ్లిచూపులు జరుగుతూ ఉంటాయి. ఇరు కుటుంబాలకు నచ్చటంతో అమ్మాయి తరపు వచ్చిన వాళ్ళలో ఒక అతను, బాబు, అమ్మాయితో ఏదైనా ఏకాంతంగా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. అయ్యో, అవసరం లేదండి. వెంటనే నవ్య, నేను మాట్లాడాలి అని అంటుంది. అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఆడపిల్ల తరపున ఉన్న వ్యక్తి, ఇదేంటి, ఎక్కడైనా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మాట్లాడాలి అనుకుంటాడు, కానీ ఇలా ఆడపడుచు మాట్లాడాలనుకోవటం ఇదే మొదటిసారి చూస్తున్నాను. బహుశా వాళ్ళ అన్నయ్య అడగలేని విషయాల్ని చెల్లెల చేత అడిగిస్తున్నాడేమోలే అని పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా భ్రమరాంబ, అమ్మా అవని, అమ్మాయిని పెరట్లోకి తీసుకెళ్లి మాట్లాడు అని అనటంతో అవని నవ్యని తీసుకుని పెరట్లోకి వెళ్తుంది. హాయ్ వదినా, నా పేరు నవ్య. హాయ్ నవ్య, చెప్పు, నాతో ఏం మాట్లాడాలి? అది అది అయితే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా వినటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అవని అక్క రేణుక. చెప్పు నవ్య, పర్వాలేదు. అడిగితే ఏమీ అనుకోరు కదా. అనుకోనులే, అడుగు నా ముద్దుల మరదల అని సరదాగా మాట్లాడడంతో నవ్యకి ధైర్యం వస్తుంది. మీరు మా ఇంటికొచ్చాక మీరన్న ముద్దుల మరదల మాటలు నిజం చేసేలా నన్ను బాగా చూసుకోవాలని. తప్పకుండా, నా మరదల్ని నేను కాక ఇంకెవరు చూసుకుంటారు చెప్పు. థ్యాంక్స్ వదినా. మరి నేను కూడా నీకు ఒకగానొక ముద్దుల వదిని కాబట్టి నువ్వు కూడా నన్ను బాగా చూసుకోవాలి. ఓ, బ్రహ్మాండంగా చూసుకుంటాను. సరే, మరి లోపలికెళ్దామా? అలాగే అని ఇద్దరూ హాల్లోకి వెళ్తారు. అక్కడే ఉన్న ఒక పెద్దావిడ, ఇంతకే వదిన మరదల్లో ఏం మాట్లాడుకుని వచ్చారు? ఏ ఒప్పందాలు చేసుకున్నారు? అవి మా ఇద్దరి మధ్య ఉండేవి, మీకెందుకు? అని నవ్య అనటంతో అందరూ నవ్వుకుంటారు. సంబంధం ఖాయం చేసుకుని మగపెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మయ్య, నా గుండెల మీద భారం దిగిపోయింది అన్నట్లు ప్రశాంతంగా ఉంటుంది నవ్య. నేను గొంతు చించుకొని అంత చెప్పినా వినకుండా గుడ్డిగా వెళ్ళి మీ అన్నయ్యకి పెళ్లి ఖాయం చేసుకుని వచ్చావా? ఇక నిన్ను ఎవరు కాపాడలేరు. నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావు. నువ్వు భయపెట్టినంత అక్కడేమి లేదు. నేను మా వదినతో కూడా మాట్లాడాను. తను నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది. అంతేకాదు, ఆడపడుచు కట్నం కూడా నాకు మంచిగా ఇస్తానన్నారు. నాకు తెలిసి నీ విషయంలో జరిగినట్టు నా విషయంలో మాత్రం ముమ్మాటికి జరగదు. మొదట్లో నేను కూడా సేమ్ నీలాగే అనుకున్నాను. సర్లే, ఇప్పుడు నేను నీకేం చెప్పినా అర్థం కాదు. దెబ్బతిన్నాక నీకే తెలుస్తుందిలే. లేదు లేదు, నేను మా వదిన దగ్గర ముందుగానే మాట కూడా తీసుకున్నాను. దానికి తోడు ఇంకో పని కూడా చెయ్యాల్సింది. ఏంటది? నువ్వు చెప్పిన వాటికి మీ వదిన సమ్మతమే అన్నట్టు ఒక అంగీకార పత్రం మీద సంతకం పెట్టించుకోవాల్సింది. అలాగా? ఛ, ఆ టైంలో నాకు ఆలోచన తట్టనే లేదు. నువ్వేనా నాకు ముందే చెప్పుండాల్సింది కదా. ఆ మాటకు స్పందన పకపక నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పింది నిజమనుకున్నావా? అవును, నిన్ను చూస్తుంటే, నువ్వు చెప్పేది వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో ఇంకేం చెయ్యాలో అసలు అర్థమే కావడం లేదు నవ్య. ఎందుకు? అసలు అది జరిగే పనేనా? నేనేదో వెక్కిరింపుగా అన్నాను. అయినా దొంగ దగ్గరికి పోయి నువ్వు దొంగవా అంటే అవునంటాడా? అనడు కదా. ఇది కూడా అంతే. నీ కాబోయే వదిన మొహాన్ని అడిగితే అది కూడా పెళ్లికి ముందు తను అలాగే సమాధానం చెప్పక మనసులో ఉన్నమాట కక్కేస్తుందో ఏమిటి? పిచ్చి నవ్య, నువ్వు చాలా తెలివైన దాన్ని అనుకున్నాను, కానీ కాదని ఇప్పుడే అర్థమయ్యింది. నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు. లేనిపోని అపోహలతో నన్ను భయపెట్టుకో ప్లీజ్. ఇక ఈ టాపిక్ వదిలేద్దాం. ముందు ముందు ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. సరే, నేను చెప్పినట్టు జరగకపోతే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. ఒకవేళ నేనన్నట్టు గనక జరిగితే అప్పుడు ఏం చేస్తావో నువ్వే ఆలోచించుకో. అప్పుడు నేను కూడా నువ్వు చెప్పినట్టు చేస్తానులే. బెట్? సరే, బెట్. తెల్లవారితే సూర్య పెళ్లి కావటంతో ఇల్లంతా బంధువులతో సందడి సందడిగా ఉంటుంది.
అక్కడున్న బంధువులలో సూర్యకు అత్త వరసైన భాగ్యలక్ష్మి, ఒరేయ్ సూర్య, పెళ్ళం రాగానే కొంగు పట్టుకుని తిరగమాక, నీ పెళ్ళానికి చులకనైపోతావు. అనగానే ఆ పక్కనున్న పార్వతమ్మ, అందరిలాగే పెద్దలు చెప్పిన సామెతని నువ్వు కూడా నిజం చేయకు సూర్యా. ఏం సామెత పిన్ని? అదేరా, పెళ్ళాం బెల్లం తీయగా ఉంటుంది, తల్లి అల్లం చేదుగా ఉంటుంది అంటారు కదా. అలాగే నువ్వు కూడా పెళ్ళయ్యాక మీ అమ్మా నాన్నని మర్చిపోయి నీ పెళ్ళం చెప్పినట్టుగా తలాడిస్తావేమో, ఆవిడ చెప్పినట్టే కొడతావేమో. అలా చెయ్యకో. అలా నేను చేయనులే కానీ నాకొక విషయం చెప్పండి. నాకిన్ని చెప్తున్నారు కదా, మరి మీరందరూ మీ మొగుళ్లతో అదే చేయించారు కదా, అప్పుడీ సామెత మీకు గుర్తురాలేదా అని సూర్య అనగానే అక్కడే ఉన్న ఒక పెద్దాయన రామచంద్రయ్య, అది అట్ట అడగరా, అప్పుడు గాని వీళ్ళ తెక్క కుదరదు. వామ్మో, ఈ సూర్య మనల్ని ప్రశ్నిస్తున్నాడే. అంతే కదా మరి, న్యాయం ఎవరికైనా ఒకటే కదత్తా. మీరు భార్యలుగా ఉన్నప్పుడు మీ భర్త మీ మాటే వినాలనేది కరెక్ట్ అనిపించినప్పుడు, ఇప్పుడు తల్లులయ్యేసరికి అది తప్పనిపిస్తుందా? ఇదిగో మీనాక్షి, నీ కొడుకు వాలకం చూస్తా ఉంటే అందరిలాగే మేం చెప్పిన సామెతని నిజం చేసేలా ఉన్నాడు. అదేం కాదు, నేను మా అమ్మా నాన్న చెల్లిని ఎప్పుడూ బాగా చూసుకుంటాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక మాట మార్చేసి నా మీద నిందలేస్తున్నారా పిన్ని? అట్ట గడ్డి పెట్టరా, మేం అడగలేనివి ధైర్యంగా నువ్వు అడుగుతున్నావు. ఒరేయ్, మాతో వాదించకుండా పోయి విశ్రాంతి తీసుకో పో. రేపు పెళ్లి ఫోటోల్లో మొహం కల ఉండాలి కదా అని అనటంతో సూర్య ఇక తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏ నవ్యా, మరదలంటే మీ వదినికి నువ్వు కూడా అర్ధమొగుడువని అర్థం. తనపై ఆ మాత్రం పెత్తనం చూపించాలి. ఊరుకో పిన్ని, అవన్నీ మీ కాలంలో. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు అందరూ. అలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. అదంతా పైకేనే, లోపల కాదు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎంత డెవలప్ అయినా ఆడవాళ్ళలోని ఈ విషయాలు ఎప్పటికీ మారవు. కాకపోతే అవి రూపాంతరం చెందుతూ పాత రూపం నుండి కొత్త రూపంలోకి మారుండుండొచ్చు. అంతే తేడా, మిగతా అంతా ఒకటే. ఏం కాదు, అదంతా మీ చాదస్తం అత్తా. సరే సర్లే, మాది చాదస్తమో నిజమో ముందు ముందు నీకే అర్థమవుతుంది. అనుభవంతో చెప్పినా అర్థం చేసుకోకపోతే తెప్పల పడేది నువ్వే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాగ్యలక్ష్మి. అప్పుడు స్పందన కూడా అలాగే అంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాగే చెప్తున్నారు. వదినతో మాట్లాడినప్పుడేమో మంచిగానే అనిపించింది. అసలు ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఏది జరిగే అవకాశం ఉందో తెలియక బుర్ర బద్దలైపోతుంది అంటూ తలపట్టుకుంటుంది నవ్య. ఇక మరోపక్క మండపంలోని పెళ్లి కూతురి గదిలో రేణుక, భ్రమరాంబ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. యవని, నీకు పెళ్ళయ్యాక సంసారాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో ఎప్పటికప్పుడు నీకు సూచనలిస్తూ ఉంటాను. అవి తూచ తప్పకుండా పాటిస్తూ ఉండు. ఎందుకు? నీకులాగే నా సంసారాన్ని కూడా నాశనం చేసుకొనొచ్చి పుట్టింట్లో కూర్చోడానికా? ఏంటో ఈ ఆడవాళ్ళు కోడలిగా జీవితాంతం కాపురం చేయాల్సిన అత్తింటి వాళ్ళని శత్రువుల కింద లెక్క కట్టి చూస్తూ ఉంటారు. మంచో చెడో అడుగుపెట్టిన అత్తిల్లే సర్వస్వం అనుకోవాలి కానీ గొడవలు పడి వదిలేసుకుంటారా? మనకి అనుకూలంగా లేకపోతే అనుకూలంగా మార్చుకోవాలి, లేదా మనమే వాళ్ళకి అనుకూలంగా మారాలి. అత్తింటి పెత్తనం కావాలి, అత్తింట్లో నా మాటే చెల్లాలనే ఆలోచన కోడలికి లేకపోతే ఏ గొడవలో ఉండవు. పెత్తనం అనేది అలిగి గొడవలు పడి తీసుకునేది కాదు, మన సమర్థతని చూసి అత్తగారే స్వయంగా ఇచ్చేది. ఏంటే అక్క మాటకి సమాధానం చెప్పకుండా నీలో నువ్వే గునుక్కుంటున్నావు? ప్రస్తుతానికి వీళ్ల మాటలకి ఊకొట్టి ఊరుకుందాం, లేకపోతే గోల పెట్టేస్తారు. పెళ్ళయ్యాక నాకు నచ్చినట్టు చేస్తాను, అప్పుడేం చేయలేరు కదా. సరే సరే అక్క, అలాగే అని అవని అంటుంది. మరోవైపు మండపంలోని పురోహితులు సూర్య చేత పెళ్లితంతు జరిపిస్తూ ఉంటారు. అప్పుడే ఆ గదివైపొచ్చి బయట నుంచి వాళ్ల మాటలు వింటూ ఉంటుంది నవ్య. ఎలాగూ నీకు తోటికోడలు పోరులేదు, ఒకే ఒక్క మరదలుంది. నీ మొగుడికి చెప్పి దాన్ని ఏ పూట గడవని వాడుకో ఇచ్చి అంతంత మాత్రం కట్నం ఇచ్చి పెళ్లి చేసి బయటికి నెట్టేశావనుకో, నీకు దాని పీడ వదిలిపోతుంది. ఎలాగో పేద కుటుంబానికి కోడలుగా వెళుతుంది కనుక దాని సంసారం చక్కదిద్దుకోవడంలోనే మునిగిపోతుంది. తల్లితో చేయి కలిపి నీ మీద తిరగబడలేదు.
ఇక ఒంటరిదైనా మీ అత్త వేరే దిక్కులేక నీ చెప్పు చేతల్లో ఉంటుంది. ఎలా ఉంది నా ఉపాయం? బ్రహ్మాండంగా ఉందక్క. తూచా తప్పకుండా పాటిస్తాను. నువ్వే చూస్తావుగా. అది విని నవ్య గుండె 101 కొట్టుకుంది స్పందన చెప్పింది నిజమైంది అని నవ్య అనుకుంటుంది. అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురండి సరే, పద పద, ముహూర్త సమయం కావస్తున్నట్టుంది అని రేణుక భ్రమరాంబ అవనిని తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి అని నవ్య అనుకుంటుంది. పరుగు పరుగున మండపంలోకొస్తుంది. అమ్మా, ఈ పెళ్లి జరగకూడదు, వెంటనే ఆపేయాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? పేటల మీద పెళ్లి ఆపడమేమిటే? అసలేవైంది నీకు? ఎందుకు ఇట్లా అంటున్నావు? అబ్బా, నీకెంత చెప్పినా అర్థం కాదమ్మా. వదిన మంచిది కాదు. తను రేపు పెళ్ళై మనింటికొచ్చాక నాతో పాటు నిన్ను నాన్నని కూడా బయటికి గెంటేస్తుంది. అదంతా నీ అపోహ. నాన్న, నువ్వైనా నా మాట విను. ఇలాంటి సమయంలో ఎట్లాగమ్మా వినేది? అయినా భవిష్యత్తులో ఇలాగే జరగబోతుందని నీకెలా తెలిసే? నాకు తెలియడం కాదు, వదిన వాళ్ళ అమ్మ అక్కతో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నువ్వేదో పొరపాటుగా వినుంటావమ్మా. సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ లేనిపోని అనుమానాలు పెట్టకు మాకు అని వాళ్ళు నవ్య మాటలు వినకపోవటంతో, చూడవే నవ్య, మీ అమ్మా నాన్న మీ వదినికి అత్తమామలు కాబట్టి ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఇష్టం లేకపోయినా ఊరు జనంలో మాటొస్తుందనైనా వాళ్ళని బాగా చూసుకోక తప్పదు. కానీ నువ్వలా కాదు కదా, పరా ఇంటికి వెళ్లేదానివి కాబట్టి నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం తనకి లేదు అనుకొని పెళ్లి ఆపటం కోసం ఉపాయం గురించి బుర్ర బద్దలు కొట్టుకునేలా ఆలోచిస్తూ ఉంటుంది నవ్య. మరోవైపు తాళి కట్టే సమయం దగ్గర పడుతుంది. ఒక పెద్దావిడ కొబ్బరి బొండం మీద పెట్టిన తాళిని అందరి కళ్ళకి అద్దుకోవటం కోసం కుర్చీలో కూర్చున్న జనాల దగ్గరికి తీసుకొస్తుంది. అప్పుడు నవ్యకి ఒక మెరుపులాంటి ఆలోచన తడుతుంది. తాళి లేకపోతే ఈ పెళ్లి జరగదు కదా, కాబట్టి ఆ తాళినే కొట్టేద్దాం అని ఎవ్వరూ చూడకుండా కొబ్బరి బొండం మీద ఉన్న తాళిబొట్టు కొట్టేస్తుంది. అది గమనించని ఆ పెద్దావిడ, అయ్యో, తాళి కనిపించడం లేదు అని గాబరా పడిపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ కంగారు పడతారు. పీటల మీద కూర్చుని ఉన్న సూర్య, అవని కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. కింద పడిపోయిందేమోనని మండపం మొత్తం వెతుకుతారు. కాని ఎక్కడా కనిపించదు. 3 ముళ్ళు వేసే ముహూర్తం వచ్చేసింది. ఇప్పుడు తాలిబొట్టు లేకపోతే ఎలాగమ్మా? అది చూస్తూ మనసులో నవ్వుకుంటుంది నవ్య. ఇక ఈ పెళ్లి ఆగిపోయినట్టే అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అక్కడున్న అందరి మొహాల్లోనూ టెన్షన్. అప్పుడు అక్కడే ఉన్న ఒక పెద్దావిడ పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి తెచ్చి, అయ్యగారు, ఇదిగోండి, ఈ పసుపు తాడి కట్టించండి అని పురోహితునికి ఇస్తుంది. కంగారులో నాకు తట్టనే లేదమ్మా, సమయానికి మంచి పని చేశావమ్మా. బాబూ, ఇది అమ్మాయి మెల్లో గట్టు అని సూర్య చేతికిస్తాడు పురోహితులు. అందరూ గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకుంటారు. నవ్య మాత్రం షాక్తో బిక్కమొహం వేస్తుంది. ఛా, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది అని అసహనంగా ఉంటుంది. నవ్య పెళ్లిలో అంటీ ముట్టనట్టు ఎడమొహం పెడమొహంగా ఉంటుంది. అన్నయ్య వదినతో కూడా సరిగ్గా ఫోటోలు దిగలేదు. ఏంటి చెల్లి, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదులేరా అన్నయ్య అని మాట దాటవేస్తుంది. ఇక అవని సంతోషంగా అత్తారింట్లో అడుగుపెడుతుంది. అయిష్టంగానే అన్నా వదినలకు హారతిస్తుంది నవ్య. ఓ పక్క ఇదంతా గమనిస్తూనే ఉంటుంది అవని. ఇదేంటి నవ్య మూడీగా ఉంది అని అనుకుంటుంది. ఇక పెళ్లి హడావిడి అయిపోవటంతో బంధువులందరూ వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం అవని కాఫీ కలిపి నవ్యకి ఇవ్వటానికి తన గదికి వెళ్తుంది. అయితే నవ్య గదిలో తన పెళ్లిలో కొట్టేసిన తాళి టేబుల్పై కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది అవని. గబగబా ఆ గది నుంచి బయటకొస్తుంది. పెళ్లిలో పోయిన ఈ తాలిబొట్టు నవ్య గదిలో ఎందుకుంది? అంటే నవ్యనే కావాలని పెళ్ళాపాలని తాలిబొట్టు కొట్టేసిందా? ఒకవేళ అదే నిజమనుకుంటే తన సొంత అన్న పెళ్లిని ఆపాల్సిన అవసరం తనకేముంది? అని సమాధానం తెలియని అనేక ప్రశ్నలతో సతమతమవుతుంది అవని. అప్పుడే అక్కడికొస్తుంది మీనాక్షి. ఏంటమ్మాయి కాళ్ళ, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అత్తమాటలతో ఉలిక్కిపడిన అవని, ఏం లేదత్తయ్య, ఏం లేదు. చేతిలో ఆ కాఫీ కప్ ఏమిటి? నవ్యకిద్దామని. మరైతే ఎక్కడ్నుంచినా ఏమిటి? దాని గదికెళ్ళు, లేకపోతే పిలువు, వచ్చుద్ది. వెళ్ళానత్తయ్య, నవ్య బాత్రూంలో ఉన్నట్టుందిలే
అలాగా, సర్లే, ఆ కాఫీ గప్పు నాకి, దానికి మళ్ళీ పెట్టి దుగాన్లే. అలాగే అత్తయ్య. అని కాఫీ కప్ అత్తగారికిచ్చి వంటగదిలోకి వెళ్ళిపోతుంది అవని. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు నవ్య కాలేజ్కి రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. అదే సమయంలో మీనాక్షి, దామోదరం, సూర్య ముగ్గురూ డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేస్తూ ఉంటారు. అవని వడ్డిస్తూ ఉంటుంది. నవ్య అలాగే చూస్తూ నిలబడుతుంది. ఏంటే బొమ్మలాగా అక్కడ నిలబడిపోయో, వచ్చి టిఫిన్ చేయి. నాకొద్దులే కాని అమ్మా, మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి. చెప్పవే. నాకు పెళ్లి చేసుకోవాలనుంది, వెంటనే సంబంధాలు చూడండి. ఆ మాట విని షాక్ అవుతారు అందరూ. చదువుకుంటున్నావు కదమ్మా, ఇప్పుడే పెళ్ళెందుకు? ఆ చదువు కాస్త అయిపోనివ్వు. ఏమేం చెల్లి, కొద్ది రోజులుగా చూస్తున్నాను డల్గా ఉంటున్నావు. ఏం లేదులే అన్నయ్య. పోనీ ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేకపోతే ఇంకో పని చేయండి. నా పెళ్లికి కట్నంగా ఇచ్చే డబ్బుని నా పేరు మీద వేయండి. అదేంటి చెల్లి, కొత్తగా అడుగుతున్నావు? ఇదంతా చూస్తూ నవ్య మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అవని. ఇందులో కొత్తే ఉంది. కొత్త కాక ఇంకేంటే మరి? అసలు నీ తంతేమిటో నాకు అర్థం కావడం లేదు. కాసేపు పెళ్లి చేయమంటావు, కాసేపు ఆస్తి రాయమంటావు. నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా ఎప్పుడు ఏం చెయ్యాలో? అని కోప్పడుతుంది మీనాక్షి. అత్తయ్యగారు, నవ్య ఏదో చెప్పాలనుకుంటుంది, తనని చెప్పనివ్వండి అంటుంది అవని. కాని నవ్య మాత్రం అవని వైపు కోపంగా చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలా నవ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా ఆ ఊరి ఆవిడైన కనకం, ఏంటే కోడల పిల్ల చిరుబుర్లాడుకుంటూ నడుస్తున్నావు? అప్పటికే కోపంలో ఉన్న నవ్య, మరి లేకపోతే వయ్యారంగా హంస నడక నడవమంటావా అత్త? అని తిరిగి ఘాటుగా సమాధానమిస్తుంది. ఓయమ్మో, కోపం ముక్కు మీద మాత్రం బండెడుందే. అలాగా, నువ్వొచ్చి కాసిని నీళ్లు పోసి దాన్ని చల్లార్చరాదు? నేనెందుకు, మా అమ్మాయి ఉందిగా. ఆ మాటకు నవ్య అర్థం కానట్టు చూస్తుంది. అదేనే మీ వదిన, మా అమ్మాయి కొత్తగా మీ ఇంట్లో అడుగుపెట్టింది కదా, ఇక ఇంటి పెత్తనం అంతా తనదే. నువ్వు కూడా తను చెప్పినట్టు వినాల్సిందే. ఇకపై నీ కోపాలకి కాలం చెల్లిపోయిందే కోడల. తొందరలో పెళ్లి చేసుకుని పెట్టే బేడ సర్దుకుని నీ అత్తారింటి దారి పట్టాల్సిందే అని అంటుంది సరదాకి. కాని కనకం అనే ప్రతి మాట నవ్యలోని భయాన్ని మరింత ఎక్కువ చేస్తూ ఉంటుంది. దాంతో నవ్య ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుంది. తన వదిన మీద ఇంకా కోపం పెంచుకుంటూ ఉంటుంది. నవ్య కాలేజ్కొచ్చేసరికి కాలేజ్ ప్లేగ్రౌండ్లో స్పందన డల్గా కూర్చుని ఉంటుంది. ఏవైందే, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏముంటుంది, ఎప్పుడూ ఉండే గోలే. అదే, ఏంటా గోలా? మా వదిన నాకు పెళ్లి చేయాలనుకుంటుంది. మంచి విషయమే కదా, దానికెందుకు డల్గా ఉండడం? హ్యాపీగా ఉండాలి. కాని హ్యాపీగా ఉండడానికి నేను చేసుకోబోయేవాడు ఆస్తిపరుడు, అందగాడు కాదు. తినడానికి కూడా దిఖానా లేనివాడు, అందం ఆకారం లేనివాడు. అలాంటి సంబంధం ఎందుకు చూసిందే? కట్నం తక్కువలో పోతుందని. మీ వదినికి నువ్వంటే ప్రేమ శ్రద్ధ లేదనుకో, మీ అన్నయ్యకైనా ఉండాలి కదా. మా అన్నయ్యకి నేనంటే చాలా ప్రేమ. మా వదినొచ్చాక నా మీద లేనిపోనివి చెప్పి నాపై మా అన్నయ్యకున్న ప్రేమను విరిచేసింది. అందుకే నేనేం చెప్పినా కరెక్ట్ కాదనుకుంటాడు మా అన్నయ్య. మా వదిన ఏం చెప్పినా నిజమని నమ్ముతాడు. ఎంత మీ వదిన మాట విన్నా ఆవిడ మాయలో ఉన్నా కాని తినడానికి కూడా తిఖాన లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే చెల్లెలు కష్టాలు పడుతుందని మీ అన్నయ్యకి ఆ మాత్రం అర్థం కాదా ఏమిటి? మా అన్నయ్యకి అంత ఆలోచించుకునే సమయం మా వదిన ఎక్కడిస్తుంది? ఆవిడ గారి మనసులో ఉన్న కుట్ర బయటపడకుండా ఈ సంబంధం చేసుకుంటే అదేదో నాకే మంచి జరగబోతున్నట్టు, నేను సుఖపడిపోతున్నట్టు మా అన్నయ్య దగ్గర బాగా నటిస్తుంది. అది విని మా అన్నయ్య కూడా అవును కదా అనుకుంటాడు. నేను అభ్యంతరం చెప్తే నన్నే తప్పుపడతాడు. మీ వదిన నీకు మంచి చేయాలనుకుంటున్నా నువ్వే మీ వదిన్ని అర్థం చేసుకోవట్లేదని నా మీద కోప్పడతాడు. అమ్మో, మీ వదిన చాలా తెలివైన దానిలా ఉందే. మామూలు తెలివి కాదు, జిత్తులు మారి నక్క. సంబంధం నీకు నచ్చలేదని తగేసి చెప్పే. ఆల్రెడీ చెప్పడం అయిపోయింది, గొడవ పడడం కూడా అయిపోయింది. మా అన్నయ్య పూర్తిగా నాతో మాట్లాడకుండా పోవడం కూడా అయిపోయింది. అలాగా, సర్లే, నా విషయం ఎప్పుడు ఉండేదేగా. నువ్వు చెప్పు, మీ వదినొచ్చినాక మీ ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటికీ బానే ఉంది. నీ పరిస్థితి నాకు రాకుండా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. గుడ్. అప్పుడే వాళ్ళ సీనియర్ కిరణ్ వాళ్ళ వైపు రావటం చూస్తుంది నవ్య.
సరే నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అర్థమైందిలే. అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్పందన. ఏంటి కిరణ్, నీకేం కావాలి? నీకు తెలుసు కదా నవ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. వెంటనే నవ్యకి ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఇది ఒట్టి ప్రేమేనా, గట్టి ప్రేమేనా? అర్థం కాలేదు నవ్య. కాలేజీలో ఉన్నప్పుడు నాకొక లవర్గా ఉండాలని సరదాగా చేసే ప్రేమ, లేక సీరియస్గా నాతో లైఫ్ని షేర్ చేసుకోవాలని చేసే ప్రేమ? నీతో జీవితం పంచుకోవాలని నిజంగానే ప్రేమిస్తున్నాను నవ్య. అయితే మీది రిచ్ ఫ్యామిలీనా, పూర్ ఫ్యామిలీనా? ఫుల్ రిచ్ కాదు, అలాగని పూర్ కూడా కాదు, మీడియం రిచ్ ఫ్యామిలీ. సరే, నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను. నాకు కొంచెం టైం కావాలి. అలాగే. నవ్య కాలేజ్ నుండి ఇంటికొస్తుంది. నవ్య రావటం చూసి అవని నవ్య కోసం ఉల్లిపాయ పకోడీ చేసి తన గదికి తీసుకువెళ్తుంది. కాలేజీ నుండి అలసిపోయి వచ్చావని రిలాక్స్ కోసం నీకిష్టమైన ఉల్లిపాయ పకోడీ చేశాను, తిను. ఆహా, ఏమి ఎరుగని నంగనాచిలా పైకి చూడ్డానికి దొంగ ప్రేమని ఇలా బిస్కెట్ వేస్తూ లోపల మాత్రం నా వెనుక గోతులు తెస్తున్నావని నాకు తెలీదనుకున్నావా? ఏంటి నవ్య, తినకుండా అలాగే చూస్తున్నావు? నాకొద్దు. ఎందుకు? అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకొచ్చావు? ఏం, నేను రాకూడదా? నీ గదిలోకి రావడానికి నాకు కూడా పర్మిషన్ కావాలా? అవును. ఏంటి నవ్య, కొత్తగా వచ్చిన వదినతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ నువ్వు కారణం లేకుండా నాతో చిరాకు పరాగ్గా ఉంటున్నావు. నేను ఇంటికి రావడం నీకిష్టం లేదా? ఇష్టం లేదంటే తిరిగి మీ ఇంటికి పోతావా ఏంటి? పోవు కదా అని మొహాన కొట్టినట్లు మాట్లాడుతుంది నవ్య. ఎందుకు నాతో హాస్గా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు? నేనంటే నీకిష్టం లేదు. నేనేం పొరపాటు చేశాను నీ విషయంలో? నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటికి రావడమే చేసిన పెద్ద పొరపాటు. పెళ్లి చూపులప్పుడు నాతో ఫ్రెండ్లీగానే మాట్లాడావు కదా. నీకే పెళ్లి ఇష్టం లేదన్న మాట నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నా ఒపీనియన్ వేరు, ఆ తర్వాత నా ఒపీనియన్ ఇలా మారిపోయింది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు, నీకు నచ్చినట్టు నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నీ ఒపీనియన్స్ మార్చుకుంటే దానికి నేను కట్టుబడి ఉండాలా? అది చాలా పొరపాటు. పక్క వాళ్ళ ఇష్టాల గురించి ఆలోచించే పరిస్థితి నాది కాదు. నా కారణాలు నాకుంటాయి. అదే ఏంటివి నవ్య? ఏదైనా ఉంటే మనిద్దరం కూర్చుని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకుందాం. వదిన మరదళ్ళంటే మంచి ఫ్రెండ్స్లా బావుండాలి, కానీ శత్రుల్లాగా కొట్టుకోకూడదు. ఓహో, నాకు నీతులు చెప్తున్నావా? ఇవి నీతులు కావు, సంసారాల్లో వదినా మరదలు పాటించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాలు. అలాగా? మరి ఇన్ని తెలిసిన దానివి పెళ్లి మండపంలో నువ్వు చేసిందేమిటో? నేనేం చేశాను? అదిగో అలా మాట్లాడితేనే నాకు మండుతుంది. ఇప్పుడే అన్నావు కదా, వదినా మరదల మధ్య దాపరికాలు ఉండకూడదు, బాగుండాలి అని. అది నాకే కాదు, నీక్కూడా వర్తిస్తుంది. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. మరి అలాంటప్పుడు నా నోటితో ఎందుకు చెప్పించాలని చూస్తున్నావు? నువ్వే బయటపడొచ్చు కదా. అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థమయ్యేతే కదా బయటపడ్డానికి. అర్థం కాక కాదు, అర్థమయ్యి కూడా అర్థం కానట్టుగా నటిస్తున్నావు. నువ్వు చాలా తెలివైన దానివి. చూడు నవ్య, నీ మనసులో మాట బయట పెట్టకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు. అది నా మనసులో మాట కాదు, నీ మనసులో మాట. నవ్య ప్రవర్తనకి అవని తలపట్టుకుంటుంది. నేనింకా మంచిదాన్ని కనుక నా వల్ల నాలాంటి ఒక ఆడపిల్ల జీవితం పాడైపోకూడదు అనే ఉద్దేశంతో మా వాళ్ళెవరితోనూ నీ అసలు రంగు గురించి చెప్పకుండా ఉన్నాను. నేను మాత్రమే నీకు దూరంగా ఉంటున్నాను. అది నా మంచితనం అంటే. ఏంటి, నువ్వు నా జీవితాన్ని కాపాడావా? అయినా నా పట్ల నువ్వు అంత జాలి, కరుణ, దయ చూపించే పరిస్థితి నాకు మాత్రం ఏముందని నీకు తెలిసినా నా అసలు రంగేమిటి? నాకు అర్థమైంది. నీ నోటి నుంచి నువ్వు బయటపడకూడదని నువ్వు చాలా స్ట్రాంగ్గా పట్టుబట్టున్నావు. తప్పదు, నేనే బయటపడతాను. ఆ రోజు పెళ్లి మండపంలో నీ గదిలో నువ్వు, మీ అక్క, మీ అమ్మ ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకున్నారు? మేమేం మాట్లాడుకున్నామబ్బా అని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. కాని అవనికి ఏమీ తట్టదు. ఇంకాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పు నవ్య. ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావడం లేదు. మా కుటుంబం గురించి మాట్లాడుకున్నారు కదా. మా అన్నయ్యని ఎలా నీ గుప్పెట్లో పెట్టుకోవాలి, మా అమ్మా నాన్నని నువ్వు ఎలా ఆడించాలి, నాకు ఎలాంటి సంబంధం చూసి వదిలించుకోవాలి, ఏ ఇంకా గుర్తు రాలేదా? అది విన్న అవని అప్పటి వరకు ఉన్న తన అయోమయం ఒక్కసారిగా వీడినట్టు తేలికగా ఊపిరి పీల్చుకుంటుంది. హోహో, అదా, అది నమ్మా నువ్విలా ప్రవర్తిస్తుంది అంటుంది అవని చాలా సింపుల్గా. చాలా సింపుల్గా మాట్లాడుతున్నావు. నీకు మా విషయం అంటే అంత వెటకారంగా ఉందా? చాచాచా, నా ఉద్దేశం అది కాదు.
నువ్వనుకున్నదేమీ జరగదని నా ఉద్దేశం. అదంతా ఒట్టిదే. నా చెవులతో నేను విన్నది ఒట్టిదెలా అవుతుంది? అని కోపంతో అవని చేతిలో ఉన్న పకోడీల ప్లేట్ విసిరి కొడుతుంది. ఆ శబ్దానికి అందరూ నవ్య గది దగ్గరికొస్తారు. ఏవైందమ్మాయి? ఏవీ లేదత్తయ్యగారు, నా చెయ్యి జారి పకోడీల ప్లేట్ కింద పడిపోయిందిలేండి. అని కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తుంది అవని. నవ్య మొహం తిప్పుకొని బయటికి వెళ్ళిపోతుంది. మరి నవ్యెందుకు కోపంగా ఉంది? అది అది వేరే కాలేజీ విషయంలే మామయ్య గారు. అంతేనా? నువ్వేమైనా దాస్తున్నావా అవని? అబ్బే అదేం లేదండి. కాని అవని ఏదో విషయం దాస్తుంది అని కాస్త అనుమానంగా చూస్తారు సూర్య, మీనాక్షి, దామోదరం. కాని ఏమీ అడగకుండా మౌనంగా ఉంటారు. అది అర్థమవుతుంది అవనికి. ఓ రోజు సూర్య, అవని ఇద్దరూ సినిమాకి వెళ్తారు. నిన్నొక మాట అడుగుతాను, చెప్తావా అవని? ఏంటో అడగండి, చెప్తాను. నీకు మా చెల్లికి మధ్య గొడవేంటి? అయ్యో అలాంటిదేమీ లేదండి. ఉందని నాకు తెలుసు. ఆ రోజు మా అమ్మా నాన్న ఉన్నారని సైలెంట్గా ఉండిపోయాను. ఏవండి, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుండడం చాలా సహజం. వాటిలోకి మగవాళ్లు జోక్యం చేసుకుంటే అవి పెద్దదవుతాయి. నిజంగా అంత పెద్ద సమస్యే నేను తీర్చలేనిదే అయితే మీకు చెప్పకుండా ఉంటానా? మీకు మాటిస్తున్నాను, నా వలన మీకు ఎప్పటికీ ఎటువంటి ఇబ్బంది రానివ్వను. థ్యాంక్స్ అవని అని భార్య వైపు కృతజ్ఞతగా చూస్తాడు సూర్య. మరోపక్క ఇంట్లో సూర్య, అవని లేనప్పుడు కూతురిని పిలిచి అడుగుతారు మీనాక్షి, దామోదరం. ఏంటి నువ్వు వదిన గొడవ పడుతున్నారు? ఏ విషయం గురించి? నేనా రోజు పెళ్ళాపమంటే మీరు నా మాట విన్నారా? ఇప్పుడు మీ ఇద్దరూ గొడవ పడ్డానికి పెళ్ళాపడానికి సంబంధమేంటమ్మా? ఉంది నాన్న. ఆవిడగారు ఇప్పుడు కోడలుగా వచ్చి మన నెత్తిమీద కూర్చుంది. పెళ్లి మండపంలో జరిగిన అవని వాళ్ల అక్క, అమ్మ మాట్లాడుకున్న విషయం మొత్తం చెప్తుంది నవ్య. అది విని దామోదరం, మీనాక్షి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అలాగా? నిజమా? నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నావు. మరి మన ఇంటికొచ్చినప్పటినుండి బాగానే ఉంది గదా? అదంతా ఒట్టి నాటకం. ఆ విషయం మీదనే నేను తనతో గొడవ పడుతున్నాను. మీకెవరికీ చెప్పొద్దు అన్నట్టు నన్ను వేడుకుంటుంది. ఇన్నాళ్ళు కోడలు మంచిదనుకున్నావు, ఇలాంటిదనుకోలేదు. అందుకే మన ముగ్గురం కలిసి వద్దిన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి, గెంటేయాలి. లేదంటే మనకి ప్రమాదం వస్తుంది. అలాగే నాకు నా కూతురు ముఖ్యం. మనం బాగుండడం ముఖ్యం. పరాయి ఇంటి ఆడపిల్ల అదలా పోతే నాకెందుకు? అంతే. అవసరమైతే మన అబ్బాయికి మనకి అనుకూలంగా మన చెప్పు చేతల్లో ఉండే వేరే అమ్మాయిని తీసుకొచ్చి మళ్లీ పెళ్లి చెయ్యొచ్చు. ఈ విషయం మీ ఇద్దరికి కూడా తెలిసినట్టు ఆవిడకి తెలియనివ్వకండి. మీరు ఎప్పట్లాగే ఉండండి. అప్పుడే మనం తనని దెబ్బ కొట్టగలం. అలాగేనమ్మా. అలాగే అలాగే. ఒకరోజు అవని తన పుట్టింటికొస్తుంది. ఏమే చెల్లి, ఎలా ఉంది మీ అత్తగారింట్లో? అంతా నీ కంట్రోల్లోనే ఉందా? నేను చెప్పినట్టు చేస్తున్నావా? చేస్తున్నానులే, అంతా నా కంట్రోల్లోనే ఉందిలే అంటుంది అవని అయిష్టంగా. ఏంటే అలా డల్గా అంటావు? మీ మరదలేమంటుంది? నువ్వు చేసిన పనికి తనకి నేనంటే చాలా కోపంగా, అసహ్యంగా ఉంది. నా పట్ల ఇష్టం లేకుండా ప్రవర్తిస్తుంది. నేనేం చేశానే? ఆ రోజు పెళ్లి మండపంలో నువ్వు మాట్లాడిన మాటలు తను వింది. వింటే నువ్వు మనకొచ్చిన బాధేమిటి? విషయం బోధపడింది కాబట్టి అది నీతో జాగ్రత్తగా నడుచుకుంటుంది. ఉండైనా జాగ్రత్తగా నడుచుకోవడం మాట పక్కనుంచితే తను నన్ను చూస్తేనే శత్రువుని చూసినట్టుగా చూస్తుందమ్మా. అయితే దాన్నింట్లో నుంచి పంపించే టైం వచ్చేసింది. ఎవడో ఒక పనికి మాల్నాడిని చూసి కొట్టబెట్టి పెళ్లి చేసి పంపించేసే. మరి నువ్వలా ఎందుకు చేయలేదమ్మా నా విషయంలో, అక్క విషయంలో? నా బిడ్డలకి నేనలా ఎందుకు చేస్తానే? వాళ్ల జీవితం పాడైపోదు? నా మరదలు కూడా నాలాంటి ఒక ఆడపిల్లే కదమ్మా. మరి నన్నెలా చేయమంటావు? నీలాగే వాళ్ళమ్మకు కూడా తన కూతుర్ని ఏ ఇబ్బందులు లేకుండా సంసారం బాగా జరిగే ఇంట్లో మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటుంది కదా. ఏంటే నీ మరదలి మీద తెగ ప్రేమ పొంగిపోతుంది? మరి ప్రేముండదా ఏంటి? తను నా భర్తకి చెల్లెలు. మా అత్తయ్యగారి తదనంతరం ఆ ఇంటికి పెద్ద దిక్కుని నేనే కదా. పుట్టింటి తరపున నా మరదలికి జరపాల్సిన మంచి చెడులు, తన బాగోగులు చూసుకోవాల్సిన విధి నాదే కదా. అందుకే వదినని వదినమ్మ అంటారు. అలాంటప్పుడు నవ్యని మంచింటికి కోడలి చేయటం వదినమ్మగా నా బాధ్యతే కదా. ఏమిటే పూర్తిగా మారిపోయి మాట్లాడుతున్నావు? నేను మారిపోలేదు, మీరే మారిపోయి మాట్లాడుతున్నారు. ఇందాకే కదా అన్నావు నీ మరదలు నిన్ను అసహించుకుంటుంది, నీపై కోపంగా ఉంది, నిన్ను శత్రువులా చూస్తుందని.
మరిప్పుడేమో ఇదంతా చెప్తున్నావు? దానికి కారణం లేకపోలేదు కదా. మనం ఆ రోజు అలా మాట్లాడుకుని ఉండకపోతే తను అలా ఉండేది కాదు. తప్పు మనం చేసి తననంటే ఎలా? అత్తింటి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి. అత్తింటి వాళ్ళ మనసుని ఎలా అర్థం చేసుకోవాలని నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావా? నీకంటే ముందు అత్తారింటికి వెళ్ళిన దాన్ని నేను, అది గుర్తుంచుకో. కాని ఉపయోగం ఏమిటక్కా? నీ భర్త అత్తమామలతో గొడవలు పడి ఇక్కడికొచ్చి నువ్వు సాధించిందేమిటి? ఆనందంగా ఉన్నావా? అమ్మకు కూడా కనీస ఆలోచన లేదు. కన్న కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుంటే ఎలాగని. ఎలాగోలా ఇద్దరికి నచ్చచెప్పి కూతురు సమస్యని పరిష్కరించి కాపురానికి పంపించాల్సిన బాధ్యత కూడా లేదు. ఏమిటే, పిల్లొచ్చి తల్లి వెక్కిరించినట్టు నిన్నగాక మొన్న అత్తారింటికి పోయిన దానివి పట్టుమని 6 నెలలు అనుభవం కూడా లేదు. అత్తింటి సంసార బాధ్యతల్లో ఆరుతేరిన దాన్ని నాకే నీతులు చెప్తున్నావు. నీతులు చెప్పటానికి కావలసింది అనుభవం కాదమ్మా, జ్ఞానం. ఆరితేరి ఏ ఉద్ధరించావు? నీ అత్తారింటిని 3 ముక్కలు చేశావు. నీ మరదల్ని పట్టించుకోవడమే మానేశావు. నాన్నని నీవైపు తిప్పుకొని అన్న చెల్లెలని విడదీశావు. చూడవే, నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చేసేదంతా కరెక్టే. నీ బొంద కరెక్ట్. నీలోనే చాలా తప్పులు పెట్టుకుని మీ అత్తింటి వాళ్ళని అంటూ నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ముందు ఆ విషయం తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అవని. ఒక్కసారిగా అవని అలా మాట్లాడేసరికి షాక్లో ఉండిపోతారు రేణుకా, భ్రమరాంబ. ఒకరోజు స్పందన కోసం వాళ్ళింటికెళ్తుంది నవ్య. స్పందన వదినైన జ్యోతి, ఎవరు కావాలమ్మాయి? స్పందన లేదా అండి? ఆ పనికి మాలింది ఎక్కడుందో చూసుకోవడమేనా ఏంటి నా పని? ఆ పెరట్లో ఎక్కడో ఉండుంటది, చూసుకో. స్పందన చెప్పింది నిజమే. వాళ్ళ వదిన మహా శాడిస్ట్లాగా ఉంది అనుకుంటూ పెరట్లోకి వెళ్తుంది నవ్య. హాయ్ నవ్య. హాయ్ స్పందన. ఏంటి ఇలా వచ్చావు? ఈరోజు నాకు మా వదినికి మధ్య పెద్ద గొడవ అవుతుందనుకున్నాను. త్రుటిలో తప్పిపోయింది. అలాంటి మంచి అవకాశాన్ని ఎందుకు వదిలేశావు? ఆవిడ దుమ్ము దులపాల్సింది. నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. కాని తెలివిగా విషయాన్ని తప్పించేసింది. ఈ వదినలంతే. వాళ్లకనుకూలంగా ఉండే గొడవని పెద్ద చేస్తారు. వాళ్లకనుకూలంగా లేకపోతే గొడవని డైవర్ట్ చేస్తారు అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు మీనాక్షి కుటుంబం మీనాక్షి పుట్టింటి తరపున దూరపు బంధువైన రాఘవయ్య కొడుకు పెళ్లి ఫంక్షన్కి వెళ్తారు. అక్క, నా కొడుకు పెళ్లికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. కోడల వైపంతా కనుక్కున్నావా తమ్ముడు? మొత్తం కనుక్కున్నానక్క. నా కోడలు బంగారం. బంగారమో లేక బంగారం ముసుగులో ఉన్న నకిలీను ఇంట్లో అడుగుపెట్టాక కొన్నాళ్ళకి అర్థం అవుతుందిలే తమ్ముడు అని అవనిని చూస్తూ అంటుంది మీనాక్షి. అదేంటి అత్తయ్యగారు నన్ను చూస్తూ అంటున్నారు? ఏంటో ఈ మధ్య కోడళ్ళు మహా ముదుర్లులాగా ఉన్నారు బామర్ది. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకలా ప్రవర్తిస్తారు అని దామోదరం కూడా అవని వైపు చూస్తూ అంటాడు. అది కూడా గమనిస్తుంది అవని. అత్తింటిని నాశనం చేయడానికి కోడళ్ల రూపంలో దాపరెత్తారు. మగపిల్లల్ని కన్నవాళ్ల కర్మ అదంతా. అత్తగారు మామగారు తనని ఉద్దేశించే అంటున్నారని అవనికి స్పష్టంగా అర్థమవుతుంది. సరేలే అక్క, ఇక జరగబోయేది మన చేతిలో ఉంటుందా? అంతా పైవాడిదయ, నా కోడల్దయ అంటాడు రాఘవయ్య. ఇక ఫంక్షన్ అయిపోగానే మీనాక్షి వాళ్లు తిరిగి ఇంటికొచ్చేస్తారు. ఎప్పుడు లేనిది అత్తయ్య మావయ్య ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే ఖచ్చితంగా నవ్య మా మధ్య జరిగిన విషయం చెప్పే ఉంటుంది అని అనుమానపడుతుంది అవని. ఆ మరునాడు నవ్య కాలేజ్కొస్తుంది అవని. అవని అక్కడికి రావటం చూసి షాక్ అవుతుంది నవ్య. ఇక్కడికి ఎందుకొచ్చావు? నీతో మాట్లాడాలని వచ్చాను. ఇంట్లో మాట్లాడింది సరిపోక ఇక్కడెక్కడ వస్తున్నావా? నువ్వు నాకొక ప్రశ్న వదిలేసెళ్ళావు. దానికి నీకు అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కనుక ఇంటికొస్తానుగా, అక్కడ మాట్లాడొచ్చుగా. ఇక్కడికి కూడా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలా? ఇంట్లో వాళ్ళకి మనిద్దరి మధ్య ఏదో గొడవ ఉందని అనుమానంగా ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుకోవడం. వాళ్లు కాని ఇంకోసారి చూస్తే లేనిపోని సమస్యలొస్తాయి. అందుకే మన మధ్య ఉన్న గొడవ మన మధ్యనే ఉండాలనేది నా ఉద్దేశం అని అవని తన అనుమానానికి సమాధానం దొరుకుతుందేమోనని అడుగుతుంది. కాని నవ్య ఏమీ చెప్పదు. మాట మార్చి మాట్లాడుతుంది. అయినా నువ్వు నాతో మాట్లాడ్డానికేముందని అని అవనికి సరైన సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి వెళ్లబోతున్న నవ్య చేయి పట్టుకుని ఆపుతుంది అవని. మా అక్క చెప్పిన మాట నిజం. అలాగే అది జరగదు అన్న మాట కూడా అంతే నిజం నవ్య. అది నేనెలా నమ్మాలి? నిజంగా ఒకవేళ
నీకా ఉద్దేశమే ఉంటే అప్పుడే అక్కడే మీ అక్క మాట్లాడిన దాన్ని ఖండిస్తూ తనకి ఎదురు జవాబు ఇవ్వాల్సింది కదా. ఆవిడ అదొక టైపు. అందుకనే తన ముందు ఎందుకులే మాట్లాడ్డమని మౌనంగా తలాడించానే తప్ప నా అత్తింటి వాళ్ళని తను చెప్పినట్టు చేయడానికి కాదు. అయినా అక్కడ ఎవరూ లేరు, ఉన్నది మీ ముగ్గురమే. కాబట్టి మాట్లాడాల్సిన అవసరం నాక్కూడా అనిపించలేదు. అలా కాకుండా ఇలాంటి సమస్య వస్తుందని ముందే ఊహించి ఉంటే అక్కడే ఆవిడకి సమాధానం చెప్పేదాన్ని. ఆపు నీ కళ్ళబొల్లి కబుర్లు. దొరికిపోయాక కూడా తప్పించుకోవడం నీకు బాగా తెలుసనుకుంటా. వెన్నతో పెట్టిన విద్యలా ఉంది నీకు. లేదు నవ్య, దేవుడి మీద ఒట్టు, నన్ను నమ్ము, నేను చెప్పింది నిజం. ఒకప్పుడు ఒట్టు వేయాలంటే భయపడేవాళ్లు జనాలు, కాని ఇప్పుడు సరదాకి వేసేస్తున్నారు. ఒట్టుకిప్పుడు విలువెక్కడుంది? దేవుడు కూడా అలవాటైపోయింది. నువ్వెన్ని నాటకాలాడినా నేను నమ్మను. నీ మతం నీదేనా? పక్క వాళ్ళ మాట వినవా? నిజంగా అదే నిజమైతే ముందు ముందు నీకే అర్థమవుతుంది కదా. అంతా జరిగిపోయాక అర్థం చేసుకుని ఏ లాభం? అప్పుడు నేను చేసేదేముంటుందిలే. ముందే జాగ్రత్త పడితే కదా దెబ్బ తగలకుండా తప్పించుకునేది. నువ్వు పూర్తిగా ఆ రోజు విన్నదే నిజమనే భ్రమలోనే ఉండిపోయావు. నా మీద ద్వేషాన్ని పెంచేసుకుంటున్నావు. నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు లేవు. అంటే నువ్వు మంచిదానివే, నేనే నిన్ను అర్థం చేసుకోవట్లేదంటున్నావు, అంతే కదూ? కాదు, పొరపాట్లు అందరికీ జరుగుతాయని అర్థం చేసుకోవాలి అంటున్నాను. అవి పొరపాట్లు కావు, ప్రీప్లాన్డ్గా చేసేవి. నాలాంటి వాళ్ళు ఎప్పుడూ పొరపాటు చేయరు. ఏదున్నా మొహాన్నే మాట్లాడతారు. నీలాగా లోపల ఒకటుంచుకుని బయటికి అదెవరికీ తెలియకుండా ప్రవర్తించడం నాకు తెలీదు. ఓహో అలాగా అని అవని తన పవిట కొంగులో ఉన్న తాలిబొట్టు తీసి అయితే మరిదేంటి అనగానే అది చూసి షాక్ అవుతుంది నవ్య. ఈ తాలిబొట్టు కొట్టేసే కదా నువ్వు మా పెళ్లి ఆపాలనుకున్నావు. తాలిబొట్టు కొట్టడమేమిటి, పెళ్లి ఆపాలనుకోవడమేమిటి? ఎవరిదో తీసుకొచ్చి చూపించి నా మీద నింద వేయాలని చూస్తున్నావా? దీనికి నాకు ఏ సంబంధం లేదు, నాకేమీ తెలీదు అని అమాయకంగా మాట్లాడుతుంది నవ్య. నటించుకు నవ్య, ఇది నీ బెడ్రూంలో నాకు దొరికింది. ఇందాకేదో అన్నావు, మీ వాళ్లకి నా అసలు రంగు గురించి చెప్పకుండా నన్నేదో కాపాడేసానని కదూ? అలా అయితే ఇప్పుడు నేను కూడా ఈ విషయం మీ అన్నయ్యకి మీ అమ్మ నాన్నకి ఎవరికి చెప్పకుండా నిన్ను కాపాడినట్టే కదా. ఓహో, అంటే నాకు తెలియకుండా నేను లేని సమయంలో నా గదిలోకొచ్చి తాలిబొట్టు దొంగలించావన్నమాట. ఇందాక నీకే పాపం తెలీదన్నావు, ఇప్పుడేమో పొరపాట్లు నిజం ఒప్పేసుకున్నావు. అవును, అది నిజమే. అయితే ఏంటంట, నా మీద నిఘా వేశావా? నేను నీ మీద ఎటువంటి నిఘా వేయలేదు, ఈ తాలిబొట్టుని దొంగిలించలేదు. నీకు కాఫీ ఇద్దామని నీ గదిలోకొచ్చినప్పుడు ఇది నా కంటపడింది. నిజంగా నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకపోతే అప్పుడే నన్ను మొహాన ఎందుకడగలేదు ఈ తాలిబొట్టు గురించి? అలాగా, మరైతే నీకు నాకంటే పెద్ద మనసు ఉందంటున్నావు కదా, నువ్వెందుకడగలేదు నన్ను మండపంలో మేం మాట్లాడుకున్న విషయం గురించి? దానికి నవ్య ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. సమాధానం లేదు కదూ, కాని నా దగ్గరుంది, చెప్తాను విను. మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం. తాలిబొట్టు తీయడానికి నీ కారణాలు నీకుండుండొచ్చు, అవేంటో తెలుసుకుందామని అనుకున్నాను. నేరుగా వచ్చి నీ మొహాన్ని అడిగితే నువ్వు ఇబ్బంది పడతావనుకున్నాను, అందుకే అడగలేదు. అంతే తప్ప అది మనసులో పెట్టుకుని వేరే ఉద్దేశంతో నీ మీద ఏదో కక్ష సాధించాలని మాత్రం కాదు. అంతా అబద్ధం. నిజం. అయినా మనం విన్న ప్రతీదీ, చూసింది ప్రతీదీ, అనుకున్న ప్రతీదీ నిజమవ్వాలని, అలాగే జరగాలని లేదు కదా. ఏమో మనమే పొరపాటు పడ్డామేమో. అందుకే కొన్నిసార్లు దేన్నైనా నిర్ధారణ చేసుకోకుండా గుడ్డిగా ఎవర్నీ అడగలేం. సమాధానం కాలానికి వదిలేస్తాం. అదే నేను చేసింది. ఇప్పుడు కూడా ఇది నీకు చూపించేదాన్ని కాదు. ఎలాగైనా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలనే తాపత్రయంతోనే చేశాను. అలాగైతే ఆ తాలిబొట్టుని నా రూంలో నుండి ఎందుకు తీశావో? నువ్వు నిర్లక్ష్యంగా ఈ తాలిబొట్టుని అందరికీ కనిపించేలా టేబుల్ మీద పెట్టావు. నేను కాకుండా ఇది అత్తేగారో లేకపోతే ఇంట్లో వాళ్ళెవరైనా సరే చూస్తే నీ గురించి తప్పుగా అనుకుంటారని తీసి దాచాను. ఇక చాలా ఆపు. ఇది నా పుట్టిల్లు. నేను తప్పు చేసినా నా ఇంట్లో వాళ్ళు నువ్వనుకున్నట్టు నన్నేమీ అనరు. అది ఒకప్పుడు, నేను ఈ ఇంటికి కోడలుగా రాకముందు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నువ్వు కూడా కాస్త పద్ధతిగా నడుచుకోవాలి. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు, ఉంది అని అధికారం చెలాయిస్తున్నట్టుగా గట్టిగా మాట్లాడుతుంది అవని. ఏంటి నీ రుబాబ్ నా మీద? నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. అడగడానికి నువ్వెవరు? నేనెవరా? చెబుతాను విను. మీ అమ్మ తర్వాత నిన్ను చూసుకోవలసిన బాధ్యత ఉన్నదాన్ని. మీ అమ్మ తదనంతరం నువ్వు నీ పుట్టింట్లోకి అడుగు పెట్టడానికి అనుమతివ్వాల్సిన మనిషిని. అర్థం అయిందా?
అలాంటి పరిస్థితి వస్తే పుట్టింటికి రావడమే మానేస్తాను. చెప్పినంత సులువు కాదది. ఇప్పటికంటే కూడా పెళ్ళయ్యాక నీకు పుట్టింటితో ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి నీ వదినతో కాస్త మంచిగా ఉండు. ఆ మాటలకు నవ్యకి పట్టరాని కోపమొస్తుంది. అసలు నువ్వు నా పుట్టింట్లో ఉంటే కదా నా మీద పెత్తనం చేయడానికి నిన్ను మా ఇంట్లో నుంచి గేంటేస్తాను. అది నీ వల్ల కాదు. ఇంకో మాటుంటే చెప్పు. నువ్వే చూస్తావుగా. అంత తెలివి పౌరుషం ఉన్నదానివి మన మధ్య గొడవని మీ అమ్మా నాన్నకెందుకు చెప్పావు? అంటే కొంపతీసి అమ్మా నాన్న వదినతో చెప్పేశారా ఏమిటి? అనుకుని ఏం నువ్వు మాత్రం మా అన్నయ్యకి చెప్పలేదా? ఆ మాటతో నవ్య వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పింది అని నిర్ధారించుకుంటుంది అవని. నేను మీ అన్నయ్యకి చెప్పలేదు. నాకలాంటి బుద్ధి లేదు. ఆ మాటకు వదినకు ఏం బదులివ్వాలో అర్థం కాక నవ్య నా క్లాస్కి టైం అవుతుంది అని వెళ్ళిపోతుంది నవ్య. అమ్మా, వద్దిన్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఏదైనా ఉపాయం ఆలోచించారా మీరు? ఒక ఉపాయం చేశానే, చూస్తా ఉండు అని హాల్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తుంది మీనాక్షి. సూర్య సోఫాలో పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ సమయంలో అవని ఇంట్లో ఉండదు. ఒరే సూర్య, నీ పెళ్ళాం పద్ధతి నాకేవీ నచ్చడం లేదురా. నన్ను మీ నాన్నని పట్టించుకోవడం లేదు. నవ్యని కూడా చీటికి మాటికి తెడతంది. తను చెప్పినట్టే వినాలి, ఈ ఇంట్లో తనదే పెత్తనం అని అంటుంది. ఊర్లో వాళ్ళకి మన కుటుంబం గురించి చులకనగా చెబుతుందంట. నా మొగుడు కూడా నా మాట వినాల్సిందేనని, లేకపోతే విడాకులిచ్చేసి నా పుట్టింటికి వెళ్ళిపోతాను, అప్పుడు అతనే నా వెంట తిరగాలని, నీ గురించి కూడా చులకనగా మాట్లాడుతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఈ కోడలు మనకొద్దురా. మీరే కదా సంబంధం చూసింది. అందుకే తప్పు మాదే కాబట్టి మేమే వద్దని చెప్తున్నాం. నీకు ఇంకో పెళ్లి చేస్తాం. ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నారా అమ్మా? మనకి వద్దనుకుంటే వదిలేసుకోవటానికి. ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి కానీ ఇలా మాట్లాడకండి అని కోపంగా లేచి వెళ్ళిపోతాడు సూర్య. ఆ మాటలకు నిర్ఘాంతపోతుంది మీనాక్షి. ఒకరోజు అవని సూర్య ఇద్దరూ షాపింగ్కి వెళ్తారు. ఇంత అర్జెంటుగా షాపింగ్కి తీసుకొచ్చావేంటవని? నీకు చాలా చీరలే ఉన్నాయి కదా. నాకోసం కాదండి, మన నవ్య కోసం. నవ్య కోసమా? తను కొనమని అడిగిందా నిన్ను? లేదండి, నేనే కొంటున్నాను. సూర్య అర్థం కానట్టు అవని వైపు చూస్తాడు. అదేనండి, ఈ మధ్య వదినా మరదళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకోవాలని ఆచారం ఒకటొచ్చిందని ఊర్లో వాళ్ళందరూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారు. అందుకే మన నవ్య కోసం కొందామని తీసుకొచ్చాను. అది విని సూర్య చాలా సంతోషంగా ఫీలవుతాడు. అవునా అని ఇద్దరూ షాప్ లోపలికి వెళ్తారు. చెప్పండి మేడం, ఏం కావాలి? డిగ్రీ చదివే అమ్మాయికి మంచి మోడర్న్ డ్రెస్సెస్ కావాలి. ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు, బావుండాలి. అలాగే మేడం అని కొన్ని డ్రెస్సులు చూపిస్తుంది. అందులో ఒకటి సెలెక్ట్ చేస్తుంది అవని. అవని, మరి నీకు? నాకెందుకండి? నువ్వు మా చెల్లికి పెడితే మా చెల్లి కూడా నీకు పెట్టాలి కదా. అవుననుకోండి, కానీ ఇప్పుడు నాకెందుకండి? అనవసరమైన ఖర్చు. నాకు లేకపోయినా పర్వాలేదు. నవ్యకి పెళ్ళై అత్తారింటికి వెళ్ళి తన సంసారం తనకై చేతికి పెత్తనం వచ్చాక అప్పుడు పెడుతుందిలేండి. కానీ ఊళ్ళోని అమ్మలక్కలు ఇదంతా ఆలోచించరు కదా. మీ వదినికి చీర పెట్టలేదా నవ్య అంటూ వెటకారం చేస్తారేమో. మీకా భయం అక్కర్లేదండి. ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇంట్లో నాది కట్టుకోకుండా ఉన్న కొత్త చీర ఒకటి ఉందిలేండి. దాన్నే మీ చెల్లి పెట్టిందని కట్టుకుంటాను. ఆ మాటకు సూర్య సంతోషంగా చూస్తాడు అవని వైపు. ఇక షాపింగ్ ముగించుకొని బయటకొస్తారు అవని సూర్య. అప్పుడే రోడ్డుపై కిరణ్ నవ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండటం చూస్తారు సూర్య అవని. సూర్యకి చాలా కోపమొస్తుంది. కాలేజ్కి చదువుకోమని పంపిస్తే మా చెల్లి చేసే పనిదా? తన సంగతి చెప్దాం పద అని కోపంగా ముందుకు వెళ్ళబోతాడు సూర్య. కాని అవని ఆపుతుంది. తొందరపడకండి. ఆడపిల్ల విషయంలో ఆచితూచి అడుగు వెయ్యాలి. వాళ్ళిద్దరూ స్నేహితులై ఉండొచ్చు కదా, మీరెందుకు తప్పుగా అనుకుంటున్నారు? కాసేపు నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. కాని మనలాగే అందరూ అనుకోరు కదా అవని. మన ఊరి వాళ్ళెవరైనా ఇలా తనని చూస్తే ఇంకేమైనా ఉందా? మన పరువు పోతుంది. ఊరంతా ఏకిపోయిరు. అసలే పల్లెటూళ్ళు. కాస్త ఉంటే ఇంకాస్త ఎక్కించి చెప్తారు. కాలేజ్ చదువుతుంది. ఆ మాత్రం తను తెలుసుకోకపోతే ఎలా? ఇప్పుడు వెళ్ళి మీరు మాట్లాడితే అతని దగ్గర నవ్య చులకనైపోతుంది. ఆ విషయం తన కాలేజీలో తెలిస్తే నవ్యకి చిన్నతనంగా ఉంటుంది. పైగా రోడ్డు మీద మాట్లాడితే నవ్యకి చాలా అవమానంగా ఉంటుంది. పైగా మీకీ విషయం తెలిసిపోయిందని తనకు తెలిసాక మారితే ఓకే.
అలా కాకపోతే ఇంకా ఎక్కువ చేస్తుందనుకోండి, అప్పుడది మనకే చాలా ప్రమాదం. నా మాట వినండి. మీరు ఈ విషయాన్ని పట్టించుకోకండి. నేను చూసుకుంటానుగా. అలాగే అత్తయ్య మావయ్యతో కూడా ఈ మాట చెప్పకండి. అలాగేలే ఈ రోజు నుండి నవ్య మీద ఒక కన్నేసుంచాలి. అని అనుకుంటుంది అవని. నవ్య, ఇదిగో ఈ డ్రెస్ నీకు నచ్చిందో లేదో చూడు. అని డ్రెస్ కవర్ నవ్య చేతికి ఇస్తుంది. మీ వదిన నీకోసం కొన్నదమ్మా, నీకు తప్పకుండా నచ్చుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య. నవ్య కవర్లో నుంచి డ్రెస్ బయటికి తీసి చూస్తుంది. తన కళ్ళు మెరిసిపోతాయి. ఆ డ్రెస్సుని బాగా ఇష్టపడుతుంది. కాని నవ్య బయటికి మాత్రం చండాలంగా ఉంది అని అంటుంది. ఆ మాటకి అవనికి బాధ కలుగుతుంది. అవునా, పోనీ నీకు నచ్చింది తీసుకుంది గాని షాప్కెళ్దాం పదా. ఏం అక్కర్లేదులే, నువ్వు పెట్టే డ్రెస్ నీ ఇష్టప్రకారం తీసుకోవాలి కాని నా ఇష్టం ఎందుకులే, ఇదే వేసుకుంటాను అని అయిష్టంగా మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది నవ్య. ఇక మరునాడు స్పందన, నవ్య కాఫీ షాప్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నవ్యకి తెలియకుండా తనని ఫాలో అవుతుంది అవని. వాళ్లకి కొద్ది దూరంలో కూర్చుని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. నువ్వు నీ వాటా ఆస్తి రాబట్టుకోవాలి నవ్య. ఆలస్యం చేసుకుంటూ పోతే నెమ్మదిగా మీ వదినికి పిల్లలు పుడతారు. అప్పుడు ఇంకా ఆవిడకి ఆస్తి మీద ఆశ ఎక్కువైపోతుంది. నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా దారిని పోయే దానయ్యకిచ్చి కట్టబెడుతుంది. కాని ఎలాగే పెళ్లి కాకుండా నా వాటా నేను ఎలా అడిగేది? అయితే పెళ్లి చేసుకో. అది నా చేతుల్లో లేదే, మా అన్నయ్య చేతుల్లో ఉంది. చెప్పాలంటే ఇండైరెక్ట్గా మా వదిన చేతుల్లో ఉంది. ఇక వాళ్ల ద్వారా వచ్చే సంబంధం అంటే నువ్వు చెప్పినట్టుగా ఏ దారిన పోయే దానయ్య సంబంధం అయ్యుంటుంది. అప్పుడు పెళ్లి చేసుకుని మాత్రం ఉపయోగం ఏమిటి నాకు? దానికి కూడా ఒక దారుంది. ఏంటది? నువ్వు కిరణ్తో పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం. అప్పుడు మాత్రం నా వాటా ఆస్తి నాకెలా వస్తుంది? లేచిపోయాననే కోపంతో మా అన్నయ్య ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. నీకా భయం అక్కర్లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఆడపిల్లకి కూడా ఆస్తిలో వాటా హక్కుంటుంది. కాబట్టి నువ్వు పెళ్ళయ్యాక కోర్టులో కేసు వేశావంటే అప్పుడు మీ అన్నయ్య వదిన్ని నీ వాటా ఆస్తి అడుక్కోవాల్సిన పని లేకుండా వాళ్లే పువ్వుల్లో పెట్టి మరీ నీకిస్తారు. సూపర్ ఐడియా ఇచ్చావు. అప్పుడు మా వదిన చిక్క కుదురుతుంది. నేను కొట్టిన దెబ్బకి బిత్తరపోతుంది. చాలా థ్యాంక్సే స్పందన. అదంతా వింటున్న అవని షాక్ అవుతుంది. నవ్య, స్పందనల మాటల్ని చాటుగా ఉండి విన్న అవని, బాగా చదివి నవ్య తన జీవితాన్ని నేనేదో నాశనం చేస్తానని అనవసరపు ఆలోచనలతో చదువుని పాడు చేసుకుంటుంది. నేను చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఇకపై స్ట్రైట్ రూట్లో వెళితే లాభం లేదు, అడ్డదారిలోనే వెళ్ళాలి అని అనుకుంటుంది అవని. నవ్య, స్పందన లేచి వెళ్ళిపోతుంటే అవని వాళ్లకు కనబడకుండా పక్కకు దాక్కుంటుంది. వాళ్లు వెళ్ళిపోగానే తను కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలా అవని తనలో తాను ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు నవ్య లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇంటి పరువు పోతుంది. ఊర్లో వాళ్ళు నవ్య గురించి తల ఒక రకంగా తప్పుగా మాట్లాడుకుంటారు. దాంతో ఆయనకి నవ్యపై అసహ్యం వేస్తుంది. మళ్ళీ తనని ఇంట్లో కూడా రానివ్వడు. అన్న చెల్లెలిద్దరు విడిపోతారు. అలా జరగకూడదు. ఆడపిల్లకి అన్న సపోర్టు, ప్రేమ చాలా అవసరం. పోనీ ఆయనకి అర్థమయ్యేలా చెప్దామా? తన చెల్లి ఇలా ఆలోచిస్తుందని తెలిస్తే ఆయన చాలా బాధపడతాడు. ఈ విషయం ఆయనకి తెలియకుండా సమస్యని పరిష్కరించాలి. మరోవైపు ఆ అబ్బాయి మంచివాడు కాకపోతే తన జీవితం కూడా పాడైపోతుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే నవ్యనే తనంత తానుగా లేచిపోవాలనే ఆలోచన విరమించుకునేలా చేయాలి అని ఉపాయం కోసం బుర్ర బద్దలయ్యేలా తీవ్రంగా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు అవని పెట్టిన డ్రెస్ వేసుకుని కాలేజ్కొస్తుంది నవ్య. ఏయ్ నవ్య, నీ డ్రెస్ సూపర్గా ఉంది. ఎక్కడ కొన్నావు? ఇది నేను కొనుక్కునే డ్రెస్ కాదులేవే. వదిన మరదళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారని మా వదిన నా కోసం కొందులే. మా వదిన ఉంది, ఎందుకు కనీసం డ్రెస్ కొని పెట్టాలనే జ్ఞానం కూడా లేదు. హా, ఈవిడ మాత్రం ప్రేమతో కొన్నదా ఏంటి? తన బాగోతం నాకు తెలిసిపోయిందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న నాటకాలు ఇవన్నీ. అలాగైనా మా వదినికి ఆ మాత్రం తెలివి కూడా లేదు కదా. సరే పద, క్లాస్కి వెళ్దాం అని చెప్పి క్లాస్కి వెళ్ళిపోతారు నవ్య, స్పందన. కాలేజ్ అయిపోయాక సాయంత్రం కాఫీ షాప్లో కూర్చొని నవ్య, కిరణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. కిరణ్, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే అని నవ్య చెప్పగానే కిరణ్ చాలా సంతోషపడిపోతాడు. థ్యాంక్స్ నవ్య, నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు.
నా స్టడీస్ కంప్లీట్ అవ్వగానే మా ఇంట్లో మీ ఇంట్లో చెప్పి మనం పెళ్లి చేసుకుందాం. అది కాదు కిరణ్, మా వదినకి నేనంటే అస్సలు పడదు. అందుకే నా ఇష్టంతో పని లేకుండా తన మాయమాటలతో మా అమ్మ నాన్న అన్నయ్యల్ని ఒప్పించి ఏదో తక్కువ కట్నంతో ఆస్తిపాస్తి లేని చదువురాని వాడికిచ్చి పెళ్లి చేసి నన్ను తొందరగా ఇంటి నుండి పంపించేయాలని చూస్తుంది మా వదిన. అంటూ అబద్ధం చెప్తుంది నవ్య. నిజమా? అవును కిరణ్, మన గురించి ఇంట్లో చెప్పినా కూడా ఈ పెళ్లికి ఒప్పుకొనివ్వదు మా వదిన. అందుకే ఆలస్యం చేయకుండా మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఇది తెలిసిన తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఎలాగో ముందు కోప్పడతారు, తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు. సరే నవ్య, నిన్ను దూరం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు చెప్పినట్టే చేద్దాం అని పారిపోయి పెళ్లి చేసుకోవటానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు నవ్య కిరణ్. ఒకరోజు అవని సాయంత్రం సూర్య ఆఫీస్ పూర్తయ్యి ఇంటికి బయలుదేరే సమయానికి సూర్య ఆఫీస్ దగ్గరికి వచ్చి బయట నిలబడి సూర్యకి కాల్ చేస్తుంది. హలో, ఏవండి, నేను మీ ఆఫీస్ బయటున్నాను. ఆ మాట వినగానే ఎప్పుడూ లేనిది భార్య అక్కడికొచ్చేసరికి కంగారు పడిపోతాడు సూర్య. ఏంటవని ఇక్కడికొచ్చావు? ఏమైంది? ఏం లేదండి, మీరేం కంగారు పడకండి. మీరు ముందు నేనున్న చోటుకి రండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే అని చెప్పి అవని దగ్గరికొస్తాడు సూర్య. ఇద్దరూ కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుంటారు. చెప్పవని, ఏంటి విషయం? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఎందుకు ఏమిటని వివరాలు అడగకుండా నేను అడిగింది చేస్తారా? ఏంటో అడుగవని. మన ఆస్తి నా పేరు మీద రాయాలి మీరు. ఆ మాటకి సూర్య అవని వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. దేనికి అని కారణం అడగొద్దు. ఆస్తి నా పేరు మీద రాయడం వలన మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నాపై నమ్మకం ఉంచండి. నువ్వు నా భార్యవి. నీ మీద నాకు నమ్మకం లేకుండా ఎలా ఉంటుందవని? అలాగేలే, దీనికి ఇక్కడి వరకు రావటం ఎందుకు? ఇంటికొచ్చాకే చెప్పొచ్చు కదా. ఇంట్లో అత్తయ్య మావయ్య వాళ్ళుంటారు కదా, వాళ్ళకి ఈ విషయం ముందే తెలిసిపోతే ఇబ్బంది. మీరు కూడా అత్తయ్య మావయ్యకి ఈ విషయం చెప్పకండి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అవును, ఆ రోజు షాపింగ్ మాల్ దగ్గర నవ్య ఎవరో ఒక అబ్బాయితో కనిపించింది కదా, దాని గురించి ఏమైనా కనుక్కున్నావా? మీరు ఊహిస్తున్నట్టు దానివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదులేండి. సరే అని అక్కడ్నుంచి అవని సూర్య ఇంటికి బయలుదేరిపోతారు. ఆ మరునాడు నవ్య తన తల్లిదండ్రులతో కలిసి గుడికి వెళ్తుంది. ఏంటే నవ్య, ఎప్పుడు గుడికి రమ్మన్నా ఏదొక వంక చెప్పి తప్పించుకునేదానివి. అలాంటిది నువ్వే పనిగట్టుకుని మమ్మల్ని గుడికి తీసుకొచ్చావు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చానులే. మన ఇంట్లోనే మాట్లాడొచ్చు కదమ్మా. ఇంట్లో ఆ వదిన మహాతల్లి ఉంటుంది కదా, నాకు నచ్చిన పని చేద్దామనుకుంటే ఆవిడగారేమైనా ఒప్పుకుంటుందా? ఆవిడగారెవరో ఒప్పుకోవడానికి? అసలు విషయం ఏమిటో చెప్పు నవ్య. ముందు అసలు విషయం తెలిస్తే మీరే ఒప్పుకోరు. పైగా ఇంటి పరువు పోతుందని నా చెంపలే వాయిస్తారు. అందుకే నిజం చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మేమనుకున్న సమయానికి పెళ్లి చేసేసుకోవాలి అని అనుకున్న నవ్య, అదేనమ్మా, మా కాలేజీలో నాతో పాటు చదివే అమ్మాయి పెళ్ళుంది. మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచింది. కానీ పెళ్ళి వేరే ఊర్లో. నాకు కూడా ఆ పెళ్ళికి వెళ్ళాలని ఉందమ్మా, వెళ్ళమంటారా? మీ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారని అంటున్నావు కదమ్మా, నువ్వు కూడా వెళ్ళు. థ్యాంక్ యూ నాన్న. కానీ అన్నయ్య వదిన ఏమంటారోనని. అన్నయ్యకి నేనే చెప్పి ఒప్పిస్తానులే నవ్య. అవును, కానీ ఆ అమ్మాయికి చదువు పూర్తి కాకుండానే అప్పుడే పెళ్ళెందుకు చేసేస్తున్నారే? అని మీనాక్షి అనగానే నవ్యకు ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచించుకొని, ఓ అదా, అది నాకులాగే తనకు కూడా అన్నయ్య ఉన్నాళ్లేమ్మా. ముందు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కోళ్ళు ఎలాంటిది వస్తుందోనని భయపడి ముందే కూతురికి పెళ్లి చేసేస్తున్నారంట వాళ్ళ అమ్మా నాన్న. అవునా, ఆలోచన మాకు లేకపోయిందే. అదే గదా ఇప్పుడు నా బాధంతా. అనవసరంగా కొడుక్కి ముందు పెళ్లి చేశాం. అదే నీకు ముందు చేసుంటే అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం. అన్నయ్య కూడా నీకు ఎన్ని కట్న కానుకలు పెట్టినా ఏమీ అనుకోకపోయేవాడు. కాని ఇప్పుడు అలా కుదరదు కదా. పైగా పోతూ పోతూ మీ తాతయ్య చూస్తే ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరు మీదనే రాసేశాడు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి లాభం లేదు. దాన్ని మళ్ళీ మన చేతిలోకి తిరిగి ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచించాలి. సర్లే నవ్య, నువ్వు పెళ్ళికెళ్ళొచ్చాక
ఏం చేద్దామనేది ఆలోచిద్దాంలే. పదండి, గుళ్ళో దర్శనం చేసుకుని వెళ్దాం. అని చెప్పి ముగ్గురూ గుడిలోపలికి వెళ్తారు. మరుసటి రోజు సూర్య అవనిని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్లి తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం భార్య అవని పేరు మీద రాసేస్తాడు. అవని, నిన్ను నమ్మి దేనికి అని కూడా అడగకుండా నువ్వడిగిన ప్రతిదీ చేస్తున్నాను. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత నీదే. ఎవరికీ ఏ ఇబ్బంది రాకూడదు. అందరం కలిసుండాలి. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందో ఇక మనిద్దరం కలిసుండటం అనేది కలలో కూడా జరగదు. నా కాపురాన్ని నేనే చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటాను చెప్పండి? ఇదంతా కూడా నా అత్తిల్లు అత్తింటి వాళ్ళు బాగుండాలని చేస్తున్నదే. కాకపోతే కొన్ని విషయాలు మీ వరకు రాకుండా చూసుకోవాలనేదే నా ఉద్దేశం. అంతే తప్ప మరొకటి కాదు. మీ నమ్మకాన్ని ప్రాణం పోయినా వమ్ము చేయను. నీపై నాకు నమ్మకం ఉంది. కాకపోతే పరిస్థితులు అన్నిసార్లు మన చేతుల్లో ఉండవు కదా. కీడెంచి మేలెంచాలి అంటారుగా, అందుకే అలా అనాల్సొచ్చింది. తప్పుగా అనుకోకు. అలా ఏమీ లేదులేండి. నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటాను. ఒకరోజు నవ్య తన ప్లాన్ గురించి తన ఫ్రెండ్ స్పందనతో ఫోన్లో చెబుతూ ఉండగా అవని వింటుంది. అప్పటి నుండి నవ్యపై ఒక కన్నేసి ఉంచుతుంది. అనుకున్న విధంగానే ఒకరోజు సాయంత్రం ఫ్రెండ్ పెళ్లికని బయలుదేరుతుంది నవ్య. జాగ్రత్తగా వెళ్ళి రమ్మ నవ్యా. ఏం పర్వాలేదులేమ్మా, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా. మరలా రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాను కదా. బస్సెక్కిస్తాడనుకుంటే సమయానికి మీ అన్నయ్య కూడా ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. పర్వాలేదులే నాన్న, నేను వెళ్ళగలను అని తన బ్యాగ్ తీసుకుని హాల్లోకొస్తుంది నవ్య. అప్పటికే తన పథకం తెలిసిన అవని ఆస్తి పేపర్లు నవ్య కంట పడేలా టేబుల్ మీద పెడుతుంది. హాల్లోకొచ్చిన నవ్య, వెళ్ళొస్తానమ్మా నాన్న, వెళ్ళొస్తాను అంటూ ముందుకు కదలబోయిన నవ్య కళ్ళల్లో టేబుల్పై ఉన్నటువంటి పేపర్స్ పడతాయి. తన గదిలో నుంచి ఇదంతా గమనిస్తున్న అవని, అమ్మయ్య, చూసేసింది. ఎక్కడ చూడకుండా వెళ్ళిపోతుందని భయపడ్డాను. ఏంటి ఈ పేపర్స్ అని వాటిని చేతుల్లోకి తీసుకుని చూసి కరెంటు షాక్ కొట్టిందాన్లా అలాగే నిలబడిపోతుంది నవ్య. అది గమనించిన మీనాక్షి, ఏమైందే, ఎందుకు అట్టా ఉండిపోయావు? ఆ పేపర్స్లో ఏముందమ్మా? అలా చూస్తూ షాక్లో ఉండిపోతుంది. మీనాక్షి, దామోదరం ఇద్దరూ కంగారు పడిపోతారు. అంతా అయిపోయింది. ఇక నేను లేచిపోయి ఉపయోగం లేదు. చాటుగా ఉండి చూస్తున్న అవని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఏమైంది నవ్యా? మన ఆస్తి మొత్తం అన్నయ్య వదిన పేరు మీద రాసేశాడు. అది విన్న మీనాక్షి, దామోదరం పిడుగుపడినట్లు కంపించిపోతారు. దామోదరానికి విపరీతమైన కోపం వస్తుంది. వాడు ఆఫీస్ నుంచి రాని, చెప్తా వాడి పని అని దామోదరం ఆవేశపడుతూ ఉండగా అప్పుడే సూర్య ఆఫీస్ నుంచి వస్తాడు. వచ్చావా? ఏంట్రా ఈ పని? ఏమైంది నాన్నా? ఏమవడం ఏమిట్రా? ఏంటి పత్రాలు? ఆ మాటకు సూర్య వాటిని తన చేతుల్లోకి తీసుకుని ఆస్తిపత్రాలు అని నిర్ధారణ చేసుకుంటాడు. ఇవి నాన్న చేతికెలా వచ్చాయి? అవని దగ్గర కదా ఉండాలి. పైగా నన్ను కూడా వాళ్ళకి చెప్పొద్దని చెప్పింది అని అప్పుడే అక్కడికొచ్చిన భార్య వైపు అయోమయంగా చూస్తాడు సూర్య. అవని మౌనంగా ఉంటుంది. ఓహో, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుందని తను ఆ రోజు అనిందిగా, ఆ సందర్భం ఇదేనేమో అని సూర్య అనుకుంటాడు. మాట్లాడవేంట్రా? మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఎందుకు చేసావురా ఇలా? చెప్పు. ఇందులో చెప్పేదే ఉందమ్మా. నేను ఆస్తి రాసింది నా భార్య పేరు మీదనే కదా. అదేదో పరాయి వాళ్ల పేరు మీదైతే కాదు కదా. అసలిప్పుడు ఆస్తి ఆవిడ గారి పేరు మీద పెట్టాల్సినంత అవసరమే వచ్చిందిరా. ఏదో అవసరం వచ్చిందిలే నాన్న. ఇప్పుడెందుకు దాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? దానివల్ల మన కుటుంబానికి కలిగిన నష్టమేమీ లేదు కదా. వదిలేయండి. అలా ఎలా వదిలేస్తావురా? మీరేమైనా అనుకోండమ్మా, నేను అస్సలే అలసిపోయి వచ్చాను అంటూ లోపలికి వెళ్లబోతూ అక్కడే నవ్య పక్కన ఉన్న లగేజ్ బ్యాగ్ వైపు చూస్తాడు సూర్య. ఏంటి, నవ్య ఎక్కడికి వెళ్తుంది? ఎవ్వరూ నాకొక్క మాట కూడా చెప్పలేదు. సూర్య అడిగిన ప్రశ్నకి నవ్య సమాధానం చెప్పలేక తడబడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు కానీ అన్నయ్యకి నేను లేచిపోదామనుకున్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇటు నా ప్లాన్ వర్కౌట్ అవ్వకపోగా అటు అన్నయ్య మనసులో బ్యాడ్ అయిపోతాను. ఫ్యూచర్లో నా మాట వినకుండా పూర్తిగా వదిన చేతుల్లోకి వెళ్ళిపోతాడు. 2 విధాల నష్టం జరుగుతుంది నాకు. అప్పుడు అనవసరంగా నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది నవ్య.
నవ్య పరిస్థితి చూసి లోలోపల నవ్వుకుంటుంది అవని. మీనాక్షి, దామోదరం గుర్రుగా అవని వైపు చూస్తూ ఉంటారు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తారేంటి? అది అన్నయ్య, నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళదామని బయలుదేరాను అంటుంది నవ్య నెమ్మదిగా. పెళ్ళికా? ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఉదయం నీకు చెప్దామని అనుకున్నావురా, నువ్వేమో ఆఫీస్కని హడావిడిగా వెళ్ళిపోయావు. సాయంత్రం వచ్చాక చెబుదామనుకున్నావు. అయినా నువ్వు చేసేది మాత్రం మాకేమైనా చెప్పి చేస్తున్నావా ఏంటి? అదేంటి నాన్నా అలా అంటారు? దీనికి దానికి ఏం సంబంధం ఉంది? నేనేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాను. అయినా బయట పరిస్థితులు అంతగా బాగోలేదు. అది ఈ సమయంలో ఒంటరిగా ఆడపిల్ల బయటికి వెళ్ళటం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తర్వాత మీ ఇష్టం అని చెప్పి అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య వెనకాలే అవని కూడా వెళ్ళిపోతుంది. మీనాక్షి, దామోదరం ఇప్పుడేం చెయ్యాలా అని అయోమయంలో చూస్తూ ఉంటారు. నవ్య మాత్రం తన మనసులో, ఇప్పుడు నేను వెళ్ళి పెళ్లి చేసుకునొచ్చిన ఉపయోగం ఏముంది? నా వాటా ఆస్తి కోసం కోర్టులో కేసు వేయడానికి ఆస్తి అన్నయ్య పేరు మీద లేదు, ఆవిడగారి పేరు మీద ఉంది కదా. ఎలాగో అన్నయ్య మీ ఇష్టమని చెప్పెళ్ళాడు కదా. ఆ వంకతో నాకు పెళ్లికి వెళ్లడం ఇష్టం లేదని అమ్మా నాన్నకి చెప్పి తప్పించుకుంటే సరి అని అనుకుంటుంది నవ్య. నవ్య, మీ అన్నయ్య అట్టాగే అంటాడు గాని నువ్వు మీ ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారన్నావు కదమ్మా. పెళ్లికెళ్ళు. నువ్వు పెళ్లికెళ్ళొచ్చాక మీ వదిన సంగతి ఆలోచిద్దాం. లేదమ్మా, ఈ పెళ్లికి నేను వెళ్ళను. ఏమైందమ్మా? అది కాదు నాన్న, ఎలాగో అన్నయ్యకి నేను వెళ్ళడం ఇష్టం లేదు. పైగా వదిన చేసిన పనికి నా మనసంతా పాడైపోయింది. ఖచ్చితంగా ఇదంతా వదిన ప్లానే. లేకపోతే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు రాస్తాడు? మీ కళ్ళారా మీరే చూశారుగా అన్నయ్యని. తను ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకుందో. తను ఎంతలా అన్నయ్యని మాయ చేసుంటే ఆస్తి తన పేరు మీద రాసుంటాడు. ఈ పరిస్థితిలో నాకు పెళ్లికి వెళ్లడం ఇష్టం లేదులే అని చెప్పి నిజంగానే తన వదిన కారణంగానే ప్రయాణం మానేసినట్టు వాళ్ళ అమ్మా నాన్నలకి అనుమానం రాకుండా నటించి తన ప్రయాణాన్ని తప్పించుకుంటుంది నవ్య. మరోపక్క అదే సమయంలో కిరణ్ బైక్తో నవ్య కోసం వాళ్ళ ఊరి బయట ఎదురుచూస్తూ ఉంటాడు. ఏంటి నవ్య ఇంకా రాలేదు అని తనకి ఫోన్ చేస్తాడు. నవ్య ఫోన్ కట్ చేస్తుంది. మళ్లీ ట్రై చేస్తాడు. ఈసారి కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుంటుందబ్బా? కొంపతీసి నవ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయిందా ఏంటి? ఏమీ అర్థం కావటం లేదే. ఊళ్ళోకి వెళ్దామంటే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలీదు అని తల పట్టుకుంటాడు. కాసేపు ఎదురు చూస్తాడు. అయినా ఎంతసేపటికి నవ్య రాకపోవటం, తిరిగి ఫోన్ చేయకపోవటంతో బైక్ వేసుకుని వెళ్ళిపోతాడు కిరణ్. అలా కాసేపు మీనాక్షి, దామోదరం, నవ్య మాట్లాడుకొని భోజనాలు చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. తన గదిలోకి వెళ్లిన నవ్య ఇప్పుడు ఫోన్ మాట్లాడితే ఆ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుందని కిరణ్కి మెసేజ్ చేస్తుంది. హాయ్ కిరణ్, సారీ నేను రాలేకపోయాను. మిగతా విషయాలు రేపు కలిసినప్పుడు చెబుతాను అని మెసేజ్ పంపించి నిద్ర రాకపోవటంతో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, అసలు ఇంత సడన్గా అన్నయ్య ఆస్తి వదిన పేరు మీద ఎందుకు రాశాడు? కొంపదీసి వదినకి నేను లేచిపోదామనుకున్న విషయం కాని తెలిసిపోయిందా? అందుకే అన్నయ్య చేత ఇలా చేయించిందా? తనకి తెలిసినన్న విషయం నాకు తెలియాలని, అలాగే లేచిపోయినా కూడా నా వాటా ఆస్తి నాకు దక్కదని కూడా తెలియాలని ఇలా చేసిందా? ఆవిడ్ని పిచ్చిదాన్ని చేద్దామనుకొని నేను పిచ్చిదానయ్యాను కదా చివరికి అని అనుమానపడుతుంది నవ్య. ఏంటిదంతా అవని? అసలేం జరుగుతుంది మన ఇంట్లో? ఏం జరిగినా మన మంచికి జరుగుతుందండి. మీరు నిశ్చింతగా నిద్రపోండి. ఏమో, నాకు భయమేస్తుంది. నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి. ఏమాత్రం తేడా పడినా కుటుంబంలో అందరి మధ్య మనస్పర్ధలు, కలతలు వస్తాయి. అది నాకు తెలుసండి. జాగ్రత్తగానే వ్యవహరిస్తాను. మరుసటి రోజు పార్కులో కలుసుకుంటారు కిరణ్, నవ్య. ఏమైంది నవ్య? రాత్రి ఎందుకు రాలేదు? నీకోసం ఎంతసేపు ఎదురు చూస్తానో తెలుసా? సారీ కిరణ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు, స్విచ్ ఆఫ్ చేసావు. నా సిచ్యువేషన్ అలా ఉంది. ఏం చెప్పమంటావ్? కొంపదీసి మీ అన్నయ్యకి దొరికిపోలేదు కదా? లేదు లేదు. సరే, మళ్ళీ ఏ రోజు ప్లాన్ చేస్తున్నావు మనం లేచిపోవటం? మనం లేచిపోవడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం లేచిపోయినా కూడా ఆస్తిలో నా వాట నాకు రాదు కనుక. ఎందుకు రాదు? నవ్య జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్టు వివరిస్తుంది కిరణ్కి. అది విన్న కిరణ్, అవునా, సరేలే,
ఎప్పటికైనా ఇద్దరిళ్లలో ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. నువ్వేమీ మీ వదిన గురించి భయపడకు నవ్య అని సర్ది చెప్తాడు కిరణ్. సరేలే కిరణ్, నాకు క్లాస్కి లేట్ అవుతుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతుంది నవ్య. సూర్య ఆఫీస్కి వెళ్లే వరకు మౌనంగా ఉంటారు మీనాక్షి, దామోదరం. సూర్య ఆఫీస్కి వెళ్ళగానే, నా కొడుక్కి మందు పెట్టి ఆస్తి నీ పేరు మీద రాయించుకుంటావా? అత్తయ్య, ఏంటా మాటలు? నా మొగుడికి నేనే మందు ఎందుకు పెడతాను? ఎందుకా? ఆస్తి మీద ఆశతో. నా ఆస్తి మీద నేనాశ ఎందుకు పడతాను? ఏంటి నీ ఆస్తా? నువ్వు సంపాదించావేమిటి? నేను సంపాదించకపోయినా మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కనుక ఆయన ఆస్తిపై నాకు హక్కుంటుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. ఇన్నాళ్ళు ఏమోలే అని ఊరుకున్నాం, ఇంక ఊరుకునేది లేదు. నిన్ను ఈ ఇంట్లో నుండి పంపించేస్తాం. ఏంటి మావయ్య, నవ్య అంటే చిన్నపిల్ల. తాను విన్నది చూసిందే నిజమనుకోవడంలో తప్పులేదు. కాని అత్తయ్య, మీరు వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నవారు. నవ్య చెప్పిన మాటలతో నాపై కోపం పెంచుకోవడంలో అర్థమేమన్నా ఉందా చెప్పండి? ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలు ఆయన వరకు వెళ్లడం ఎందుకా అని నేను మౌనంగా ఉన్నాను. అత్తయ్య, పెళ్ళైనప్పటి నుండి నా ప్రవర్తన చూసైనా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? అని అవని గట్టిగా మాట్లాడ్డంతో ఈ గొడవంతా కొడుక్కి తెలిస్తే ఎక్కడ తమని కాదని, పెళ్ళానికి వత్తాసు పలికి వాళ్లను పక్కన పెట్టేస్తాడో అని అనుకుని ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు మీనాక్షి, దామోదరం. మరోపక్క కాలేజ్కి వచ్చిన నవ్య జరిగిన విషయం స్పందనకి కూడా చెప్తుంది. అది విన్న స్పందన, అమ్మో, మీ వదనికి తలలో కూడా కళ్ళున్నట్టున్నాయే. లేకపోతే నువ్వు లేచిపోదామనుకున్న విషయం తనకెలా తెలుస్తుంది? పొమ్మనకుండా పొగపెట్టినట్టు నాకుగా నేనే లేచిపోయే ప్రయత్నాన్ని విరమించుకునేలా చేసింది. దొంగ మొహంది. చెప్పాను కదా, ఈ వదినలందరూ అంతే, పైకొకలా లోపలొకలా ఉంటారు. నిజంగా నీ జీవితం బాగుండాలని తననుకుంటే ఎందుకిలా చేయాలి? చేతికందిన అవకాశం అందినట్టే అంది, చేయి జారిపోయింది. అసలు మా వదినికి ఎలా తెలిసిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బహుశా నువ్వు కిరణ్ మాట్లాడుకోవడం విన్నదేమో. అలా వినాలంటే మా వదినికి నా మీద అనుమానం వచ్చి నన్ను ఫాలో అయితేనే కదా తెలిసేది. ఏమో, నీకు తెలియకుండా నీ మీద నిఘా పెట్టిందేమో. నవ్య కాసేపు ఆలోచించి, అయితే అది కన్ఫర్మ్ చేసుకుందాం ఇప్పుడే. ఎలాగే? ఈ ప్లాన్ గురించి ముందుగా మాట్లాడుకుంది కాఫీ షాప్లోనే మనమిద్దరమే కదా. ఆ షాప్లో సీసీ కెమెరా చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. వెరీ గుడ్ ఐడియా. పద, వెంటనే వెళదాం అని ఇద్దరూ కాఫీ షాప్కి వెళ్తారు. నవ్య, స్పందన కాఫీ షాప్ ఓనర్ని రిక్వెస్ట్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. ఆ రోజు అవని నవ్య వాళ్ళకి కొద్ది దూరంలో వాళ్లనే గమనిస్తూ ఉండటం కనబడుతుంది. అది చూసి స్పందన, నవ్య ఇద్దరూ కంగు తింటారు. ఛ, నేను ముందే జాగ్రత్తపడి ఉండాల్సింది. మా వదిన నా మీద నిఘా పెట్టిందన్న విషయం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకున్నది ఒకటే దారి. ఏంటది? కనీసం మా చదువైనా పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకోవడమే. ఇంతకుముందు చదువున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నావు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. లేదే, నన్ను ఇంత దెబ్బ కొట్టిన మా వదిన్ని దెబ్బ కొట్టకుండా వదిలేను అని కోపంగా వెళ్ళిపోతుంది నవ్య. అవని వాళ్ళమ్మ భ్రమరాంబకి కాస్త ఒంట్లో బాగోలేదు అని తెలియటంతో రాత్రే ఇదే విషయం సూర్యతో చెప్పి తన పుట్టింటికి వెళ్లి సాయంత్రం వరకు వచ్చేస్తాను అని చెప్పటంతో సూర్య ఆఫీస్కి వెళ్ళాక అవని తన పుట్టింటికి వెళ్తుంది. హాల్లో కూర్చుని ఉంటారు భ్రమరాంబ, రేణుక. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఇప్పుడు కాస్త పర్వాలేదమ్మా. నువ్వొక్కదానివి వచ్చో, మరిదిగారు రాలేదా? రాలేదక్కా, ఆయనకి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందంట, నన్నే వెళ్ళి రమ్మన్నారు. అవునులే, ఈ మొగుళ్ళందరికీ పెళ్ళం తరపు పుట్టింటికి వెళ్లాలన్నా, ఫంక్షన్లకి వెళ్లాలన్నా ఎక్కడా లేని పనులొచ్చి పడతాయి. అదే వాళ్ల తరపునైతే ఆయన ఎక్కడికి రమ్మంటే పెళ్ళాం అక్కడికి వెళ్ళి తీరాలి అంటుంది వ్యంగ్యంగా రేణుక. ఆ మాటకు అవని, ఎందుకక్కా ప్రతిదీ భూతద్దులో పెట్టి ఆలోచిస్తావు? ఏదో ఒకరో ఇద్దరు అలాంటి మగవాళ్ళున్నారని అందర్నీ అపార్థం చేసుకుంటే ఎలా చెప్పు అని అంటూ ఉండగా వాళ్ల పక్క వీధిలో ఉంటున్న సుమిత్ర తన కూతురిని పెళ్లి కూతురిని చేసే కార్యక్రమం ఉండటంతో పిలుపుల కోసం అటుగా వెళ్తూ అవనిని చూసి గుమ్మం లోపలికి వస్తుంది. ఎలాగున్నావమ్మాయ్? అవని, ఎప్పుడొచ్చో? బాగున్నాను పిన్ని. అమ్మకి కాస్త ఒంట్లో బాగోలేదని తెలిసి చూసి వెళ్దామని ఇప్పుడే వచ్చాను పిన్ని. అవునా, మీ అత్తారింట్లో
అంతా నిన్ను బాగా చూసుకుంటారా అవని? ఓ, చాలా బాగా చూసుకుంటారు పిన్ని. అవును, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు? అవునమ్మాయ్, మా అనూష పెళ్ళి కదా, పెళ్లి కూతుర్ని చేస్తున్నాం. అందుకే పిలుపులకి వెళ్తున్నాను. సమయానికి నువ్వు కూడా వచ్చావు. తప్పకుండా నువ్వు కూడా వచ్చి అక్షింతలేసి ఆశీర్వదించి వెళ్ళవని అని అవనికి ఒక్కదానికే బొట్టు పెట్టి వెళ్ళిపోబోతుంది సుమిత్ర. అదేంటి పిన్ని, నా ఒక్కదానికి బొట్టు పెట్టారు, మా అక్కకి పెట్టలేదు? మరోలా అనుకోకమ్మా అవని. మీ అమ్మ అయితే ఇలాంటి కార్యక్రమాలకి ఎలానో రాకూడదనుకో. ఇక మీ అక్కకి పెళ్ళయిందన్న మాటే గాని కాపురాన్ని వదిలేసి పుట్టింట్లోనే పడుంటుంది. ఇలాంటి వాళ్ళొచ్చి నా కూతుర్ని ఆశీర్వదిస్తే దాని కాపురం ఎలా ఉంటుందోనని కావాలని పిలవలేదు, ఏమనుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఆ మాటకు షాక్ అయిపోతారు భ్రమరాంబ, రేణుక. చూశావక్క, పిన్ని ఏం మాట్లాడిందో? ఆవిడనే కాదు, ఒక పెళ్ళైన అమ్మాయి అత్తింటిని వదిలి పుట్టింట్లో ఉంటే కారణమేదైనా గాని తలకులు తలొక మాట మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ మాటలన్నీ భరిస్తూ నువ్వు మాత్రం ఇక్కడ సంతోషంగా ఉండగలవా? నాకు తెలిసి మీ అత్తింటివారు గాని బావగారు గాని మరీ అంత ఇబ్బంది పెట్టేవాళ్లైతే కాదు. చూడక్క, మనకి పుట్టింట్లో జరిగినట్లే అత్తింట్లో కూడా అంతా మనకి అనుకూలంగా ఉండి తీరాలంటే ఎలా చెప్పు? కొన్నింట్లో మనం మారాలి, వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. అంతేగాని కాపురాన్ని నాశనం చేసుకుని వచ్చి పుట్టింట్లో ఉంటే ఏ ఆడపిల్లకి గౌరవం ఉండదు. అత్తింటి వాళ్ళు భరించలేని బాధలు పెడుతున్నప్పుడు ఆ బాధలు అనుభవిస్తూ కూడా అక్కడే ఉండమని నేను చెప్పను. కాని చిన్న చిన్న విషయాలకు అలిగి ఇలా పుట్టింటికి రావడం మంచిది కాదక్కా. ఈ సమాజం భార్యను వదిలేసిన మగాన్ని సమర్థిస్తుందేమో, కాని అదే భార్య పక్కన భర్త లేకపోతే రాబంధువులా పీక్కొని తింటారు. నేను నా కాపురం బాగుంటే చాలని నేను అనుకోవడం లేదక్కా. నువ్వు కూడా నీ అత్తింటి వారితో భర్తతో సంతోషంగా ఉంటే చూడాలని కోరుకుంటున్నాను. నువ్వే ఆలోచించుకో. చిన్నదానివైనా చాలా బాగా చెప్పావమ్మా అవని. తల్లినయ్యుండి కూడా ఈ మాత్రం మంచి చెడు చెప్పి మీ అక్కని కాపురానికి పంపే ప్రయత్నమే చేయలేదు నేను. ఇప్పుడైతే నేనున్నాను. నా తర్వాత తన జీవితం ఏమిటన్న ఆలోచనే చేయలేకపోయాను. ఇవన్నీ విన్న రేణుక కూడా ఆలోచనలో పడుతుంది. ఇప్పటికైనా మించిపోయిందేముందమ్మా? అక్క ఒప్పుకుంటే నేను మీ అల్లుడుగారు వీలు చూసుకొని ఒకసారి వెళ్ళి బావగారితో వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడొస్తాం అని అవని అనటంతో రేణుక, చెల్లి, నాకన్నా చిన్నదానివైనా నా తర్వాత పెళ్ళైనా సరే అమ్మాయి పుట్టినింటా మిట్టినింటా ఎలా ఉండాలో చెప్పి నా కళ్ళు తెరిపించావు. ఇకపై నువ్వు చెప్పినట్టే నా కాపురాన్ని సరిదిద్దుకుంటాను అని రేణుక అనటంతో అవని, భ్రమరాంబ చాలా సంతోషిస్తారు. మరోపక్క ఆఫీస్ అయిపోయే సమయానికి కాలేజీ నుండి నేరుగా సూర్య ఆఫీస్కి వెళ్తుంది నవ్య. ఆఫీస్ బయట నవ్యని చూసిన సూర్య, ఏంటమ్మా నవ్య, ఇంటికి వెళ్లకుండా ఇక్కడికొచ్చావు? నాతో ఏదైనా అర్జెంట్ పనుందా? అవునన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటమ్మా అది? అదే అన్నయ్య, వదిన గురించి. వదిన గురించా? మీ వదినేం చేసింది? వదినొచ్చాక నువ్వు పూర్తిగా మారిపోయావన్నయ్య. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. నేను మారిపోవటం ఏంటమ్మా? అసలు ఇంట్లో ఏం జరిగిందని నేను పట్టించుకోకపోవటానికి? అంతా వదిన వల్ల అన్నయ్య. నువ్వున్నప్పుడొకలా లేనప్పుడొకలా ప్రవర్తిస్తుంది. అమ్మా నాన్నంటే అస్సలు లెక్క చేయదు. పైగా నాకు పెళ్లి చేయాల్సొస్తే ఎక్కడ నీకు నా మీదున్న ప్రేమతో ఎక్కడ ఎక్కువ కట్నమిచ్చి పెళ్లి ఘనంగా చేస్తావేమోనని భయపడి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది. నవ్య, ఎందుకిలా ఆలోచిస్తున్నావు? మీ వదిన అలాంటిది కాదు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. సరే, ఒక మాట చెప్పు. సడన్గా వదిన తన పేరు మీద ఆస్తి ఎందుకు రాయించుకుందో నీకేమైనా కారణం చెప్పిందా? లేదు. కాని నాకు తెలుసు. ఏంటది? కట్నం ఇవ్వకుండా తినటానికి లేని పేదవాడికిచ్చి నా పెళ్లి చేయాలని చూస్తుంది. ఆస్తి నీ పేరు మీద ఉంటే నువ్వు వదిన మాట వినవు కదా. కాని ఇప్పుడు ఆవిడగారి అనుమతి లేకుండా నువ్వు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేవు కదా. మీ వదిన ఆ ఉద్దేశంతో ఆస్తి రాయించుకుందని నేను అనుకోవటం లేదు. అంతేకాదు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాతో ఎప్పుడూ అంటూ ఉంటుంది. అదంతా నిన్ను నమ్మించడానికి చేస్తుందన్నయ్య. నాతో మాత్రం కాలేజీలో నీకెవరి మీదైనా ఇష్టం ఉంటే చెప్పు నవ్య. నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి జరిగేలా నేను మీ అన్నయ్యని ఒప్పిస్తానని ఎంకరేజ్ చేసిందే వదిన. తర్వాత మీ అన్నయ్య
నీ ప్రేమ పెళ్లికి ఒప్పుకునేలా లేడు. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం మంచిదని నాకు నూరు పోసిందే తనే. ఆ రోజు రాత్రి నువ్వు ఆ లగేజ్ బ్యాగ్ ఏంటి అని అడిగావు కదా, అది అదే. కాని మళ్ళీ నేనే ఇంటి పరువు పోతుందని ఆలోచించుకుని నా ప్రయాణాన్ని విరమించుకున్నాను. కాని వదిన మాత్రం ఇవేమీ ఎరుగుని దానిలా నీ పక్క నుంచుని చూస్తూ ఉంది. ఇదంతా వదిన ఎందుకు చేస్తుందో తెలుసా? నేనిలా లేచిపోయి పెళ్లి చేసుకుంటే నాపై కోపంతో నువ్వు కూడా నాకు ఆస్తిలో ఏమాత్రం భాగం ఇవ్వకుండా ఉంటావని. నువ్వు చెప్పేది నిజమా? అక్షరాలా నిజం. నవ్యని తీసుకుని సూర్య కోపంగా ఇంటికి బయలుదేరతాడు. ఓ ఒయ్యారి వదినా, ఈరోజు నువ్వు నాకు బలైపోయావు. మా అన్నయ్య చేతిలో నీకు బడత పూజ జరగబోతుంది. అది నా కళ్ళారా చూసి మనసారా ఆనందిస్తాను అని ఆనందంగా నవ్వుకుంటుంది నవ్య. కోపంగా ఇంటికొస్తాడు సూర్య. వెనకాలే నవ్య కూడా వస్తుంది. మీనాక్షి, దామోదరం హాల్లో కూర్చుని ఉంటారు. అవని, అవని అని కేకలు వేస్తాడు సూర్య. అవని బెడ్రూంలో నుండి హాల్లోకి వస్తుంది. ఏంటండి, ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నవ్య కాలేజ్లో ఒక అబ్బాయిని ప్రేమించిన మాట నిజమా? ఇదేంటి ఈయన సడన్గా ఇలా అడుగుతున్నారు? అసలు ఈ అనుమానం ఎందుకొచ్చింది? ఇప్పుడవునని చెప్తే తనని కొడతాడా అనుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ అవునండి అని అవని అంటుంది. అది విని సూర్య కోపం మరింత ఎక్కువవుతుంది. నవ్య లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకోవటం కూడా నిజమేనా? ఆ మాటకు అవని భయంగా నిజమేనండి అంతే. మరుక్షణమే అవని చెంప చెల్లుమనిపిస్తాడు సూర్య. ఊహించని ఆ చర్యకి అవని షాక్ తింటుంది. నవ్య కళ్ళు చెల్లబడతాయి. లోపలే ఆనందంగా నవ్వుకుంటుంది నవ్య. భర్త తనని ఎందుకు కొట్టాడో అర్థం కాక అయోమయంలో ఉంటుంది అవని. అసలు కొడుకు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక సందిగ్ధంగా చూస్తూ ఉంటారు మీనాక్షి, దామోదరం. నిన్ను నమ్మి నువ్వడిగిన ప్రతిదానికి ఊకొడుతూ ఉంటే నువ్వు చేసిన ఘనకార్యమిదా? నేనేం చేశానండి? ఏం చేశావా? ఈ ఇంటి పరువు పోకూడదని, ఈ విషయం తెలిస్తే మేమెక్కడ బాధపడతామోనని ఈ భారాన్నంతా నీ నెత్తినేసుకుని నువ్వొక్కదానివే ఈ సమస్యను పరిష్కరించాలనుకునే ముందే మా చెల్లి ఇంత చేస్తున్నా తన చెంప పగలకొట్టకుండా మౌనంగా ఉన్నావు కదా. అది విని ఈసారి షాక్ తినటం నవ్యవంతవుతుంది. ఈ దెబ్బ నువ్వు మా చెల్లికి భయం చెప్పకుండా ఉన్నందుకు. ఇదే దెబ్బ నువ్వు మా చెల్లిని మొదట్లోనే కొట్టి ఇంతవరకు రాకుండా తనని దారిలో పెట్టుంటే నేనిప్పుడు నిన్ను కొట్టేవాణ్ణి కాదు. తన భర్త తనను అంతగా నమ్మినందుకు కన్నీటి కళ్ళతో అవని కృతజ్ఞతాభావంతో చూస్తుంది సూర్యవైపు. రేయ్, ఏమిట్రా ఇది? అసలేం జరిగింది? అంత అయోమయంగా ఉంది. చెల్లి ఏం తప్పు చేసిందని నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? అసలు దీనికి కారణం మీరు. తల్లి తండ్రి కదా, మిమ్మల్ని ఏమీ అనలేను అని సూర్య చెల్లివైపు తిరిగి, చెల్లెలివి కదమ్మా, అందుకే నిన్ను కొట్టలేక మీ వదిన్ని కొట్టాను. ఆ మాట విన్న దామోదరం, ఏంట్రా సూర్య, ఏంటి నువ్వు చెప్పేది? ఇదంతా నిజమా? నవ్య పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుందా? నిజంగానే చెల్లి అలా చేయాలనుకుందా? లేక నీ భార్య నీకు లేనిపోనివి చెప్పి నీ మనసు మార్చేసి నవ్యను తిట్టిస్తుందిరా సూర్య? ఇంకాపమ్మా, కాస్తిప్పటికైనా ఆ నిద్ర కళ్ళు తెరిచి నిజం తెలుసుకోండి. మీ కోడల్ని అర్థం చేసుకోకుండా తన మీద పంతానికి పోయి చెల్లి చెప్పినవన్నీ నమ్మేసి చివరికి చెల్లి జీవితాన్ని తన చేతులారా తానే నాశనం చేసుకునే స్థితికి మీరు కూడా తోడయ్యారు. నాకేమీ ఈ విషయం అవని చెప్తే తెలియలేదు. తన నోటితో తానే స్వయంగా మన నవ్య చెప్పింది. కాని ఆ తప్పు అవనే తనతో చేయించింది అన్నట్టు నాతో చెప్పి అవనిపై నిందవేసి నాకు అవని మీద కోపం వచ్చేలా చేసి అవనిని బయటకు గెంటించేయాలి అనుకుంది. చూడు నవ్య, నువ్వు చెప్పింది విని నమ్మానని అనుకున్నావేమో. మీ వదిన మనస్తత్వమేంటో నాకు బాగా తెలుసు. తను ఎప్పుడూ ఇలాంటి తప్పుడు సలహాలివ్వదు. మీ వదిన మీద ఉన్న పిచ్చి అనుమానాలతో ఇలాంటి పని చెయ్యబోయావు. ఆ రోజు ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయలుదేరింది నువ్వు రహస్యంగా పెళ్లి చేసుకోవడానికే కదా. కాకపోతే ఇదంతా తెలిసినా అవని ఈ విషయం మాకు తెలిస్తే నిన్నెక్కడ అసహ్యించుకుంటామోనని తన తెలివితో ఆ ప్రయాణాన్ని ఆపింది. ఇంకో మాట, నేను మీ వదిన పేరు మీద రాసిన ఆస్తిని మళ్లీ మీ వదిన నా పేరు మీద రాసేసింది. కేవలం నీ అంతట నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోకుండా ఉండటం కోసమే, మరోసారి అలాంటి ఆలోచన చేయకుండా ఉండటం కోసమే మీ వదిన ఆస్తి తన పేరు మీద రాయించుకుంది. అది విన్న నవ్య
తాను చేసిన తప్పుకి ఏమీ మాట్లాడలేక మౌనంగా అలాగే ఉండిపోతుంది. ఇక కూతురు కూడా ఏమీ మాట్లాడకపోయేసరికి తప్పంతా కూతురుదే అని అర్థమైన దామోదరం మీనాక్షి కోపంగా, ఎంత పని చేయబోయేవే నవ్య? పైగా మాకు అబద్ధం చెప్పి ఎళ్ళి ఈ ఇంటి పరువు తీయాలనుకున్నావా? ఏంటి నవ్య నువ్వు చేసింది? రేపు నలుగురిలో మేం తలెత్తుకుని ఎలా తిరుగుతామనుకున్నావు? నీకేమైనా ఇంట్లో సమస్య ఉంటే మాకు చెప్పాలి, పెద్దవాళ్ళం మేం ఉన్నాంగా. ఆ మాటలకు ఏదో వదినని ఇరికిద్దామనుకుంటే తిరిగి తానే తిట్లు తినాల్సిన పరిస్థితి వచ్చినందుకు నవ్య ఇప్పుడు తాను ఏం మాట్లాడినా అందరూ తననే అంటారని ఆలోచించుకొని, నన్ను క్షమించండి నాన్న. అమ్మా, ఏదో తెలియక తొందరపడి అలాంటి ఆలోచన చేశాను. ఇంకెప్పుడు అలా చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నవ్య. కోడలు చేసిన పని మంచిదే అయినా అంత జరిగినా కూడా అవనిపై ఏదో ఒక మూల ఉన్న అనుమానంతో అవనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు దామోదరం మీనాక్షి. తన ప్రయత్నాలన్నీ వృధా అవటంతో ఆ రోజు నుంచి నవ్య తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మరలా తన అన్నయ్య ఎక్కడ తిడతాడోనని భయపడి చదువుపై దృష్టి పెడుతోంది. రోజులు గడుస్తూ ఉంటాయి. నవ్య డిగ్రీ కంప్లీట్ చేస్తుంది. ఒకరోజు అవని కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నమస్కారం బాబాయ్ గారు. కిరణ్ తండ్రైన జనార్దన్, ఎవరమ్మా నువ్వు? ఆ విషయం మీ అబ్బాయిని అడగండి. ఎవర్రా అమ్మాయి? నిన్నడగమంటంది. తను నీకెలా తెలుసు? ఆ మాటకి కిరణ్ నీళ్లు నములుతాడు. పాపం, మీ అబ్బాయి భయపడుతున్నట్టున్నాడు. మా అమ్మాయిని ప్రేమించేటప్పుడు లేని భయం ఇప్పుడెందుకు కిరణ్? ప్రేమించటమేంటి, భయపడ్డమేంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ అబ్బాయి మా ఇంటమ్మాయి ప్రేమించుకుంటున్నారు బాబాయ్ గారు. వాళ్ళకి పెళ్లి చేసేస్తే బావుంటుందని మీతో మాట్లాడ్డానికి వచ్చాను అని జరిగిన అన్ని విషయాలు వివరిస్తుంది అవని. నన్ను క్షమించండి నాన్నా, ఆవిడ చెప్పేది నిజమే. నా ప్రేమ విషయం మీతో చెప్పటానికి నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే మీతో చెప్పలేకపోయాను. ఇదంతా విన్నాక ఇందులో మా అబ్బాయి తప్పులేదని నేను అనలేనమ్మా. ఇంత జరిగాక వాళ్ళిద్దరూ ఇష్టపడ్డాక మేం మాత్రం కాదంటే ఏం బావుంటుంది? మా అబ్బాయికి చదువు పూర్తయింది, జాబ్ కూడా వచ్చింది. ఎలాగో పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాం. అదేదో వాడిష్టపడ్డ అమ్మాయితో పెళ్లి చేస్తే వాడు సంతోషంగా ఉంటాడు కదా. అందుకే ఒక మంచి రోజు చూసుకుని మీ ఇంటికొస్తాం. బాబాయ్ గారు, నాదొక చిన్న విన్నపం. ఇది ప్రేమ వివాహంలా కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధంలాగా ఉండాలి. అలాగే మీరు కూడా పెళ్లి చూపులకి రావాలి. ఎందుకమ్మా? మా ఇంటి ఆడపిల్ల ప్రేమ దోమ అంటూ కాలేజీలో తిరిగిందని మా ఊర్లో తెలియడం మా అమ్మాయి వ్యక్తిత్వానికి మచ్చగా ఉంటుంది. మాది పల్లెటూరు కదా, జనం రకరకాలుగా చెవులు కొరుక్కుంటారు. ఇంతకీ నువ్వు అమ్మాయికి అక్కవా తల్లి? లేదండి, వదినని. ఏంటి వదినవా? అని ఆశ్చర్యపోతారు జనార్దన్ జానకి. ఎందుకండి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఆడపడుచుల జుట్టు ఎప్పుడు దొరుకుతుందా, ఒక ఆట ఆడుకుందాం, వాళ్ళని నవ్వుల పాలు చేద్దామని ఆలోచించే వదినలున్న కాలం అమ్మాయిది. అలాంటిది ఈ కాలంలో కూడా నీలాంటి వదిన ఉందంటే నమ్మలేకపోతున్నాం. మీ ఆడపడుచు చాలా అదృష్టవంతురాలు. మీ కాబోయే కోడలనండి బాబాయ్ గారు, నా మనసుకి సంతోషంగా ఉంటుంది. ఓ విధంగా మా అబ్బాయి సంతోషం కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నా ఇప్పటి వరకు నాక్కూడా మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకోటానికి కాస్త అయిష్టంగానే ఉందమ్మా. ఎందుకంటే నాకీ ప్రేమ పెళ్ళిళ్ళంటే నచ్చవు. అలా అని మేం ప్రేమ పెళ్ళిళ్ళకి వ్యతిరేకం కాదు. ఈ కాలం పిల్లలు ప్రేమ గోలలో పడి చదువు బాధ్యతల్ని పెద్దవాళ్ల పరువు గురించి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటున్నారు. అందుకని కాని ఇప్పుడు నీతో మాట్లాడాక మీ ఆడపడుచుని మా కోడలిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం అని జనార్దన్ అనటంతో అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కిరణ్, మరొక చిన్న విషయం. నేనొచ్చి మాట్లాడినట్టు నవ్యకి తెలియనివ్వకు. తనకి నేనంటే పడదు, నీకు తెలిసే ఉంటుంది కదా. తెలుసక్కా. నా మీద కోపంతో నేను మాట్లాడిన సంబంధం చేసుకోనని మొండికేస్తుంది. కాబట్టి నీకుగా నువ్వే మీ అమ్మా నాన్నతో సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టు ప్రవర్తించు. సందర్భం వచ్చినప్పుడు నిజం తనకే తెలుస్తుందిలే. అలాగే అక్క. నీ మరదలకి నువ్వంటే కోపం ఉన్నప్పటికీ అది పక్కన పెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా మనస్ఫూర్తిగా తనకి మంచి చేయాలని చూస్తున్నావు అమ్మాయి. నువ్వు నాకు బాగా నచ్చావు. థ్యాంక్స్ పిన్నిగారు. వెళ్ళొస్తాను బాబాయ్ గారు. మంచిదమ్మా. అక్కడ్నుంచి అవని వెళ్ళిపోతుంది. ఒక మధ్యవర్తి ద్వారా ఒకరోజు పెళ్లిచూపులకి కిరణ్ తన తల్లి తండ్రితో నవ్య ఇంటికొస్తాడు.
కాని కట్న కానుకలు మాట్లాడుకునే సమయానికి కిరణ్ తల్లిదండ్రులు ఎక్కువ కట్నం కావాలని అడుగుతారు. సూర్య తన చెల్లెలికి ఇవ్వాలనుకున్న కట్నం కన్నా ఎక్కువ కట్నం మగ పెళ్లివారు అడగటంతో ఆలోచనలో పడతాడు సూర్య. అది గమనించిన అవని ఏవండి ఒకసారి పక్కకొస్తారా అని అనటంతో పక్కకు వెళ్తాడు సూర్య. ఇక ఈ పెళ్లి జరగదులే. ఎందుకు నెగటివ్గా ఆలోచిస్తావు నవ్య? నీకు తెలీదు ఆవిడ గారి గురించి. చూడు కిరణ్, మీరడిగినంత కట్నం కాకుండా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు మీ వాళ్ళకిష్టమైతే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే ఎవరి దారి వాళ్ళని చూసుకుందాం. నువ్వనుకుంటున్నట్టు ఏమీ కాదు. మీరడిగిన కట్నం ఇవ్వడానికి ఆవిడ సెసే మీరు ఒప్పుకోదు. అందుకే మా అన్నయ్యని పక్కకి పిలిచింది అని లేచి వెళ్ళబోతుంది నవ్య. ఇక నిజం చెప్పక తప్పదనుకుంటాడు కిరణ్. నవ్య, నీకొక విషయం తెలుసా? అసలు ఈ పెళ్లి చూపులు జరగటానికి కారణమే మీ వదిన, నేను కాదు అని అవని వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడిన విషయం వివరిస్తాడు కిరణ్. అది విని నవ్య, మీనాక్షి, దామోదరం ఆశ్చర్యపోతారు. నిజమా? అవునమ్మా, నిజమే. మీ వదిన చాలా మంచిదమ్మా. తనకి నువ్వంటే చాలా ఇష్టం. నీ జీవితం బాగుండాలని ఎంతో తపన పడుతుంది. అది విని అయోమయంలో ఉండిపోతారు మీనాక్షి, దామోదరం. నవ్య కళ్ళ వెంట కన్నీళ్ళొస్తూ ఉంటాయి. తన వదినకి క్షమాపణ చెప్పాలని తన దగ్గరికి వెళ్తుంది నవ్య. నవ్య వెంటే మీనాక్షి, దామోదరం కూడా వెళ్తారు. అప్పుడే సూర్య, అవని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి సంబంధానికి ఓకే చెప్పకుండా ఆలోచిస్తున్నారు? వాళ్ళు బోలెడంత కట్నం అడుగుతున్నారవని. మన స్తోమతకది ఎక్కువ. అయితే ఏంటి, మంచి కుటుంబం, మన నవ్య జీవితం బావుంటుంది. నిజమే, కానీ మన స్తోమతను కూడా చూసుకోవాలి కదా. అంత మంచి సంబంధం వదులుకోవద్దండి. పైగా మన నవ్య, కిరణ్ ప్రేమించుకున్నారు. వాళ్ళడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం. అంతా నవ్యకే కట్నంగా ఇచ్చేస్తే రేపు మన పిల్లలకి మనకి ఏమీ మిగలదు కదా అవని. ఏవండి, ఇదే మన అమ్మాయి అయితే మనం ఇలాగే ఆలోచిస్తామా? ఎంతైనా ఇచ్చేసి పెళ్లి చేస్తాం కదా. తన జీవితం బావుండాలని. నవ్య కూడా మనకి బిడ్డే. ఆ మాటకి తలుపు దగ్గర నిలబడి చూస్తున్న నవ్య కళ్ళ వెంట కన్నీళ్ళొస్తూ ఉంటాయి. అత్తామామకి కూడా కోడల్ని తప్పుగా అర్థం చేసుకున్నామనే బాధ వాళ్ల మొహంలో కనిపిస్తుంది. మనకింకా పిల్లలే పుట్టలేదు. వాళ్ళు పుట్టి పెరిగి పెళ్ళిడికొచ్చేసరికి సంపాదించుకున్నాలేండి. మా చెల్లి నిన్ను తిడుతుంది. నీ మాట విందు. నువ్వంటే అసహించుకుంటుంది. అయినా కూడా నీకు కొంచెం కూడా తనపైన కోపం లేదా? తను చిన్నపిల్ల, నేనన్నీ తెలిసిన దాన్ని. నేను కూడా తనలాగే ప్రవర్తిస్తే తనకి నాకు తేడా ఏముంది చెప్పండి? రేపు నా కడుపున పుట్టిన బిడ్డలు నన్ను అలానే అసహించుకుంటే నేను వదిలేసుకుంటానా? అర్థం చేసుకుంటాను కదా. నవ్య విషయంలో కూడా అంతే. అదంతా వింటున్న నవ్య మనసంతా పశ్చాత్తాపంతో భారంగా మారిపోతుంది. ఆ బాధను మోయలేకపోతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి వదినను వాటేసుకుని ఏడుస్తుంది. నన్ను క్షమించొదినా, నిన్ను అర్థం చేసుకోలేపోయాను. నానా మాటలన్నాను. నువ్వెంత మంచిదానివి. నీలాంటి వదిన్నా నేను ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నాను. ఏంటిది నవ్య చిన్నపిల్లలాగా? ఊరుకో, నాకు నీ మీద ఏ కోపం లేదు. మమ్మల్ని క్షమించమ్మా కోళ్ళ. పెద్దదన్నయ్యుండి కూడా తప్పుగా ఆలోచించాను. నీ అంత పెద్ద మనసు నాకు లేకుండా పోయింది. ఈ ఇంటి పరువుని నిలబెట్టావమ్మా కోడలా. నీలాంటి కోడలు దొరకటం మా అదృష్టం. నిన్ను అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించమ్మావని అని దామోదరం అంటూ ఉండగా అప్పుడే అక్కడికొస్తారు భ్రమరాంబ, రేణుక భర్త సురేష్. మావయ్య గారు, ముందుగా ఈ అపార్థాలన్నిటికీ కారణమైన నన్ను, మా అమ్మని మీరంతా క్షమించాలి. ఇందులో మీ ఎవరి తప్పు లేదు. మేము ఆ రోజు పెళ్లి మండపంలో చేసిన పొరపాటు వలన ఈ అపార్థాలన్నీ చోటు చేసుకున్నాయి. కాని నా చెల్లెలు మాత్రం ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా జీవితం కూడా బాగుపడేలా చేసింది అంటుంది రేణుక. చాలా రోజుల తర్వాత తన అక్కా బావ కలిసి రావటం చూసిన అవని చాలా సంతోషపడుతుంది. అక్కా, నిన్ను బావనిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందక్కా. ఇదంతా నీ పుణ్యమే అవని. నాకు చెల్లెలివే అయినా తండ్రి స్థానంలో నిలబడి నా కాపురాన్ని నిలబెట్టావు. అవునవని, మా ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగించి మా ఇద్దరిని ఒకటి చేసినందుకు నీకు సూర్యకి కృతజ్ఞతలు చెప్దామని వచ్చా. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సూర్య అని అంటాడు సురేష్. అయ్యో, మనలో మనకి ఎందుకు బ్రదర్ ఈ ఫార్మాలిటీస్? మీరు నాకు తోడబుట్టకపోయినా నాకు అన్నయ్యే కదా, మనమంతా ఒకటే అని సూర్య అంటాడు. ఇదంతా చూస్తున్న నవ్యకి తన వదిన మీద గౌరవం మరింత పెరుగుతుంది. వెంటనే నవ్య అవనితో ఇలా అంటుంది. వదినా, ఇక ఈ రోజు నుంచి నీ మాటకెదురు చెప్పను. నువ్వు ఏం చెప్తే అదే వింటాను. నువ్వెలా అంటే అలాగే. నాకు నీ ప్రేమ చాలు. నా వల్ల మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు.
వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వద్దు. ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. మేము ఎక్కువ కట్నం ఎవరికిస్తున్నాం? నా మరదలకే కదా. నా మరదలు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టు కాదా ఏంటి? ఆ విషయాలన్నీ మాకు వదిలేసి జరగబోయే నీ పెళ్లి గురించి ఎంచక్క కలలు కంటూ ఉండు అని అవని అంటుంది. కాని అప్పుడే కిరణ్ ఇలా అంటాడు. అమ్మయ్య, అందరికీ అపార్థాలు తొలగిపోయాయి కాబట్టి మీకో విషయం చెప్పాలి. అదేంటంటే, ముందుగా అవని అక్క, సూర్యబాబు గారు, మీరు నన్ను క్షమించాలి. ఎక్కువ కట్నం అడిగి మిమ్మల్ని కంగారు పెట్టాను. కిరణ్ ఏం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తారు దామోదరం, మీనాక్షి, నవ్య. ఎందుకంటే నవ్య విషయంలో అవని అక్క ఎంత తాపత్రయపడుతుందో, అవని అక్క మంచితనమేంటో నవ్య తన కళ్ళారా చూసి అర్థం చేసుకుంటుందని, అసలు మా అమ్మా నాన్న కట్న కానుకల గురించి మాట్లాడొద్దని చెప్పినా వాళ్ళను ఒప్పించి వాళ్లతో ఎక్కువ కట్నం కావాలని అబద్ధం చెప్పించాను. అవును బాబు, మాకు ఏ కట్న కానుకల మీద పెద్ద ఆశ లేదు. వచ్చే కోడలు మా కుటుంబంలో కలిసిపోయి అందరితో కలిసిమెలిసి ఉంటే అంతే చాలు అనుకున్నాం. అవునవని, కిరణ్ చెప్పాడని మేమలా అడిగాం. మీరవేమీ ఆలోచించకుండా మీ అమ్మాయిని మా ఇంటికి కొడలుగా పంపించండి, అంతే చాలు అని అనటంతో అక్కడున్న అందరూ చాలా సంతోషిస్తారు. నవ్యకి, కిరణ్కి పెళ్లి కుదిర్చి ముహూర్తాలు పెట్టుకుంటారు. మరునాడు స్పందనని కలవటానికి వెళ్తుంది నవ్య. కంగ్రాట్స్ నవ్య, అనుకున్నది సాధించావు. లేదు, ఇది నేను సాధించుకున్నది కాదు, మా వదిన నాకు పెట్టిన భిక్ష. నువ్వు మీ వదిన పట్ల అలా ప్రవర్తించడానికి నా ప్రమేయం కూడా ఉంది నవ్య. వదినలందరూ ఒకేలా ఉంటారనుకుని పొరపాటుపడి నిన్ను మిస్గైడ్ చేశాను. రియల్లీ మీ వదిన గ్రేట్. నువ్వు చాలా లక్కీ. అలాంటి వదిన నాకు కూడా ఉండుంటే ఎంత బావుండేదో అని అంటుంది స్పందన. అయిందేదో అయిపోయిందిలే స్పందన, నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి అని చెప్పి కాసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నవ్య. అనుకున్న ముహూర్తానికి అంగరంగ వైభవంగా నవ్యకి, కిరణ్కి పెళ్లి జరిపిస్తారు. నవ్య తల్లి, తండ్రి, అత్తామామ, ఆ తర్వాత అన్నా, వదినల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. కిరణ్, మా ఇంటి ఆడపిల్లని కష్టం రాకుండా కన్నీళ్లు పెట్టించకుండా చూసుకోవాలి. తన పట్ల వదిన చూపిస్తున్న ప్రేమకి చాలా ఆనందపడిపోతుంది నవ్య. అలాగే అక్క, కాని ముందు మీ ముద్దుల ఆడపడుచు కారణంగా నేను ఏడవకుండా ఉంటే అంతే చాలు అని నవ్వుతూ అంటాడు కిరణ్. దాంతో అందరూ నవ్వుకుంటారు. పెళ్లితంతు ముగిశాక అత్తారింటికి వెళుతూ నవ్య తన సంతోషానికి కారణమైన తన వదిన వైపు చూస్తూ, కేవలం నువ్వు నాకు వదిన మాత్రమే కాదు, మా అమ్మ తర్వాత అమ్మవి, వదినమ్మవి అని అనుకొని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది నవ్య. ఇది మన వదినమ్మ కథ. మీకు కూడా ఇంతే మంచి వదినమ్మ ఉందా? ఉంటే మీ వదినమ్మకి ఈ కథని షేర్ చేసుకోండి, మీ స్నేహితులతో కూడా పంచుకోండి. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.